స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామమునకి స్తోత్రాలు. మరి ఈ యొక్క విశ్రాంతి దిన ఆదివారపు ఆరాధన ద్వారా, ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా మరి మీ గృహాలలో కూడిన ప్రతి బిడ్డకు, ప్రతి సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క దివ్యాశీస్సులు మీ జీవితంలో కలుగునుగాక. ప్రియులారా, మరి గడిచిన వారం అంతట్లోని దేవుడు మనల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి, మరి గడిచిన వారం మరి క్రీస్తు పునరుద్ధాన పండుగ మన గృహాల్లోనే మరి చక్కగా ప్రార్థనలోనే గడుపుకునే అవకాశం దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. మరి ఈరోజు ఈ కరోనా వైరస్ వల్ల, మరి లాక్డౌన్ వల్ల మనం అందరం కూడా భౌతికంగా ఎవరిళ్ళలో వాళ్ళు లాక్కోవడం జరిగింది. బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. మరి ఇంకా గవర్నమెంట్ వారి లాక్డౌన్ పొడిగించారు. దానివల్ల మరి ఈ యొక్క ఆరాధనను మరి పెట్టుకునే అవకాశం లేదు కనుక ఈరోజు మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ అందరినీ కూడా మీ గృహాల్లో కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ దయచేసి వాక్యాన్ని వీక్షిస్తున్నారని మేము నమ్ముతున్నాము. మరి వాక్యం విన్నవారు అనేకమైన ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాము. ఈ వాక్యం మిమ్మల్ని ఆత్మీయంగా చాలా బలపరుస్తుందని, అలాగే మీ జీవితంలో అనేకమైన మేలులు తీసుకొస్తుందని మేము ప్రగాఢ విశ్వాసం. దయచేసి ఈరోజు ఈ ఆదివారం విశ్రాంతిన ఆరాధన మనందరం మొదలు పెట్టుకుందాం. దయచేసి అందరూ నాతో ఏకీపించని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభా, నీ మహాగణమైన ప్రేమ కలిగిన, ప్రభావం కలిగిన, అధికారం కలిగిన మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. వేవేల కొలది దూతలతో, పరిశుద్ధులతో, కెరూపులతో, సెరూపుల మధ్య అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానముల మధ్య స్తుతిగానాలు పొందుతున్న గొప్ప దేవుడా అని స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి, ఈ ఆదివారం విశ్రాంతైన ఆరాధన కొరకు నేను మమ్మల్ని సిద్ధపాటు చేసి మా గృహాలలో ప్రభు యొక్క ఆన్లైన్ ఆరాధన ద్వారా, ఈ ఫేస్బుక్, యూట్యూబ్, అలాగే నైనా తన్ని చిత్తం వాట్సాప్ ద్వారా మేమందరం కూడా మరి ఈ యొక్క ఆరాధనలో భౌతికంగా దూరంగా ఉన్న మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకునే గొప్ప ధన్యతను, మరి అవకాశాన్ని ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. మీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తము యొక్క కాపుదల, మరి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించి ఈ ప్రార్థన ఆరాధనంతయు మీరే మీకు మహిమార్థం నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. మరి ఈ సమయంలో మరి మనందరం కూడా చక్కటి పాటల ద్వారా దేవుని మహింపరుచుకుందాం. మరి నేను నాతో ఉన్న సహోదరుల దేవుని మహింపరుస్తుండగా మీ గృహాల్లో మరి దయచేసి మాతో పాటు మీరు కూడా ఈ పాటలు ఏకీపించవలసిందిగా కోరుచున్నాం. ఆమేన్. దయచేసి అందరూ మరి పాటలు ఏకీపిద్దాం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో
మనసుతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా. నువ్వు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ
ఏ స్థితిలోనైనను. మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. నీవేనా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవేనా విజయము, నీ మహిమయ నా గమ్యము. నూతన గీతముని పాడిదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతముని పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. దేవుని స్తోత్రం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువ నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువ నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
లేకపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా. రాజా 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 రాజాదిరాజువ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువ నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. बिन तेरे में कुछ भी नहीं, बिन तेरे में कुछ भी नहीं। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। प्यार तू करता इतना, प्यार तू करता इतना, अपने हाथों पे खुद मेरी सूरत है। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా. तू मेरे चेहरे की रौनक और है मेरी कुव्वत, तू मेरे चेहरे की रौनक और है मेरी कुव्वत। हसमत और जलाल के बादुश तुझसे मेरी जीनत, हसमत और जलाल के बादुश तुझसे मेरी जीनत। तेरे बिना ये जिंदगी मेरी, तेरे बिना ये जिंदगी मेरी बेरौनक बेसूरत है। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। प्यार तू करना इतना, प्यार तू करता इतना, अपने हाथों पे खुद मेरी सूरत है। यहोवा मुझे तेरी जरूरत है, यहोवा मुझे तेरी जरूरत है। స్తోత్రం. హల్లెలూయా.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా చక్కటి పాటలు పాడలే దేవుని మహిమపరిచే గొప్ప అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు మనతో చక్కటి విషయం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనమందరం కూడా ప్రభువులో ఎలా దాగి ఉండాలి అన్నది దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం. ప్రభు మన దాగుచోట ఆయనే. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. 32వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఆది అంతమైన వాడా, ఇంతవరకు జరిగిన ఆరాధనలో మరి బిడ్డల చక్కటి పాటల ద్వారా నేను మహిమపరిచే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే అతని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నీ దివ్య వాక్కుల ద్వారా నాతో, మాతో, అందరితో మీరే మాట్లాడండి. ఈ వాక్యం ఎత్తబడుతుండగా దుష్టుడైన అపవాది ఏమాత్రం తండ్రి వాడు యొక్క వాక్యమును ఎత్తుకెళ్ళిపోకుండా వాడిని నదురడిని యేసునామములో బంధిస్తున్నాం. ఈ ఆరాధన అంతయు నీవే, నీకు మహిమార్థం నడిపించు. యేసునామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు సెలవిస్తున్నది ఏంటంటే నా దాగుచోటు నీవే అంటున్నాడు ఆయన. దాగుచోటు దేవుని ఒక తన దాచుకునే చోటుగా మాట్లాడుతున్నాడు. తన దాగుచోటు ఈరోజు నిజమే. ఈరోజు ప్రపంచమంతా ఈ భయంకరమైన కరోనా వైరస్ తోటి మరి అతలాకుతలమైపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి కొనసాగుతుంది. అందుకే మన గవర్నమెంట్ వారు, మన ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే లాక్డౌన్. లాక్డౌన్ అంటే దాని అర్థం ఏంటి? లాక్ అయిపోవడం. అది పూర్తిగా బయటికి రాకుండా ఎవరు కూడా తమ ఇండ్లలోనే ఉండి బయటికి రావద్దు. ఎందుకు బయటికి రావద్దు? మరి బయటికి వచ్చారనుకోండి, ఆ వైరస్ కలిగిన వ్యక్తి ఎవరన్నా అపరిచితులుంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి కనుక ఆ వైరస్ సంక్రమిస్తే వెళ్ళి తన కుటుంబానికి, తన సహచరులకు, అనేక మందికి ఆ వైరస్ స్ప్రెడ్ చేసేస్తాడు. ఆ వ్యక్తిగా తెలియదు తనకు ఆ వైరస్ వచ్చిందని. ఈరోజు అందుకే మరి ఢిల్లీలో వచ్చిన, మర్కజ్ నుంచి వచ్చిన సహోదరులు చాలామంది కూడా తమ కుటుంబాలకి ఆ వైరస్ని అంటించినట్టుగా వారిని క్వారంటైన్లో, ఐసోలేషన్ ఉంచినట్టుగా మనం న్యూస్లో చూస్తున్నాం. ఇంకా చాలామంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కానీ వారికే తెలీదు ఆ వైరస్ వాళ్ళు అటాక్ అయిందని. అందుకే ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు మీ ఇంట్లోనే ఉండండి, దాచుకోండి, మిమ్మల్ని మీరు దాచుకోండి. లాక్డౌన్ అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు దాచుకోండి. దాచుకుని జాగ్రత్త కలిగి ఉంటే కొద్ది రోజుకి ఈ వైరస్ అనేది తగ్గుముఖం పడుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ క్యూర్ అవుతారు కనుక వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదని మన గవర్నమెంట్ వారు మళ్ళా లాక్డౌన్ మే 3వ తారీఖు వరకు పొడిగించారు. నిజమే. ఈరోజు మన శ్రేయస్సు కోరే మనోడి వరకు అమెరికాలో మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి ఏ కారణాల వల్ల మరి యొక్క ఆర్థిక పరిస్థితులు మరి ఒక డౌన్ అయిపోతాను లాక్డౌన్ చాలా లేట్గా చేస్తాడు ఆయన. ఈరోజు అమెరికా పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే దాదాపు అక్కడ 5 లక్షల మంది మరి ఇక్కడ 5 లక్షల మంది పైనే 6 లక్షల వరకు దగ్గరగా ఉంది పాజిటివ్ అయ్యారు. దాదాపు 25,000 మందో మరి ఎంతమందో అక్కడ డెడ్ అయిపోయినట్టుగా కూడా అగ్రరాజ్యం అతలాకుతలం అవుతుంది. అక్కడన్న మరి చక్కటి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే హాస్పిటాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళకున్న హైజీన్
వాళ్ళు చాలా పరిశుభ్రత కలిగి ఉంటారు వాళ్ళు. అయినా అంతలా స్ప్రెడ్ అయిపోయిందంటే గల కారణం ఏంటంటే లాక్డౌన్ లేట్ అవ్వడం వల్ల. మరి మన గవర్నమెంట్ మన ఇండియాని చాలామంది మెచ్చుకుంటున్నారు. గల కారణం ఏంటంటే వైరస్ స్ప్రెడ్ అవ్వకముందే ఈరోజు లాక్డౌన్ అంది. ఈ లాక్డౌన్ పెట్టినప్పుడు ఈరోజుకి కొన్ని కోట్ల మందికి ఈరోజు మన భారతదేశం ఉన్న పరిస్థితులు బట్టి ఈ యొక్క వైరస్ అనేది అటాక్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు నిజమే కొంచెం కష్టమే. మనందరికీ కూడా ఇళ్ళలో ఉండి పని లేకుండా జాబ్ లేకుండా చాలా ఇబ్బంది కలిగిన ఒక పక్క చూస్తే మన మందిరం ప్రార్థన అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తప్పదు, ఇది ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల మనందరూ సేఫ్ ఉంటాం, మంచిది. కానీ ఈరోజు దావీదు ఏమంటున్నాడంటే నా దాగు చోటు నీవే అంటున్నాడని. ఈ అపాయమైన వచ్చినప్పుడు దావీదునకు దేవునిలో తను దాచుకునేవాడు. శోధన వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు తను దాచుకునేవాడు. ఎవరిలో అంటే అందుకే దావీదు దేవుని ఏమంటాడంటే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నేను నమ్ముకున్న నా దేవుడు, యెహోవా నామము బలమైన దుర్గము, నా బలమైన కోట, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం అన్నాడు ఆయన. అంటే ఈ మొన్న కూడా చెప్పిన వాక్యం తన కోటగా, తన కొండగా, తన ఆశ్రయదుర్గం ఉన్న ఆ దేవునిలో దావీదు ఎప్పుడు తను దాచుకునేవాడు అనమాట. చూడండి సామెతల గ్రంథము 22:3 చూడండి. 22:3 బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూసి తను దాక్కుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాగుంటాడు. ఆ శోధన తీరే వరకు కూడా తను భద్రపరుచుకుంటాడు. అయితే కొంతమంది జ్ఞానం లేని వారు ఉంటారు, అజ్ఞానం. వీరికి వివేచన జ్ఞానం ఉండదు, తొందరపాటు ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఇటువంటి వ్యక్తులు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోరు, కానీ తొందరపడి ఏం చేస్తారు, యోచింపక తను భద్రం చేసుకుంటే తెలియక, దాగి ఉండటం తెలియక ఆపదలో పడతారు. ఈరోజు అమెరికా పరిస్థితి, ఇటలీ, స్పెయిన్, ఇంకా చైనా దేశం, ఇంకా చాలా దేశాలు కూడా వారు తమను తాము ముందుగా ఆ వైరస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ముందుగానే చైనాలో తెలిసింది ఒక డాక్టర్ ద్వారా. కానీ ఆ డాక్టర్ని వారు శిక్షించారు, పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తమను తాను భద్రపరచుకోలేకపోయారు. కానీ ఆ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచ దేశాలు పాకుతుంది. అలాగే బుద్ధిమంతుడు ఏం చేస్తాడట, తను తాను ముందుగానే భద్రం చేసుకుంటాడు. ఈరోజు మన భారతదేశం అదే, ముందు అపాయం వచ్చుడు చూసి ఏం చేశాడు బుద్ధిమంతుడు, దాగును. అపాయం వచ్చుడు చూసి బుద్ధిమంతుడు దాగును. జ్ఞానం లేని వారు యోచించక ఆపదలు పడతారని. నిజమే. ఈరోజు చూస్తే బైబిల్ గ్రంథం ఎంతమంది ఈరోజు దాక్కున్నారు, ఎంతమంది లాక్డౌన్ అయ్యారు. లాక్డౌన్ అంటే దాక్కుని ఉండడమే లాక్డౌన్. లాక్ చేసుకుని తను భద్రపరచుకున్నాడు. అసలు ఈ లాక్డౌన్లో మీ గృహాలు ఏ విధంగా లాక్డౌన్ అయ్యారు, ఏ విధంగా భద్రపరచుకుని ఉన్నారు, ఏ విధంగా దాగున్నారంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం. మొట్టమొదట మనం ఎవరిని చేసుకున్నాం, నోవాహుని చేసుకుందాం. నోవాహు బైబిల్లో ఫస్ట్ లాక్డౌన్ అయిన వ్యక్తి. ఎట్లా అనంటే భూమి అంతా పాపంతో నిండి ఉంది. భూమి మీద నరులు సృష్టించినందుకు దేవుడు సంతాపడుతున్నాడు. అసలు ఈ నరులను ఎందుకు పుట్టించాలని బాధపడుతూ నరజాతిని ఆయన నాశనం చేయాలని, అంటే సంహరించి ఒక నూతన సృష్టి కలగజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైనా నా ఎడల యథార్థత, భక్తి కలిగి నీతిమంతుడు ఉన్నాడా అని చూస్తే ఒక నోవాహు మాత్రమే కనపడ్డాడు. దేవుడు నీతిమంతులను ప్రేమించడం మనం కూడా చెప్పాలి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవాని కాపాడుతుంది. మరి ఈ నోవాహు నీతిమంతుడు. ఆదికాండము 6వ అధ్యాయము చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతు ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. భూలోకము చెడిపోయిందట.
భూలోకం అంతా బలత్కారంతో నిండిపోయిందట. భూలోకంలో ఉన్న మనుషులు సృజించినకు దేవుడు సంతాపపడుతున్నాడట. అయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎటువంటి నిర్ణయం అని అంటే చూద్దాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారకపు మ్రాడుతో నీ కొరకు ఓడను చేసుకును. అరులు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయేవలెను. హల్లెలూయా. నోవహు నీతిపరుడును, దేవుడంటే నిందారహితుడును, దేవుడి ఎడల మరి దేవునితో నడిచిన వాడు అని ఉంది. తనతో దేవునితో నడిచిన వాడు అంటే దేవునితో వాక్ చేసిన వాడని కాదు, కానీ దేవుని మాట విని దేవుని వాక్య ప్రకారంగా నడిచిన వాడని అర్థం. దేవునితో నడవాలంటే హానోకు దేవునితో నడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, కరెక్టే. దేవునితో ఈరోజు మనం నడవడం అంటే ఏంటంటే వాక్యానుసారంగా జీవించమే దేవునితో నడవడం. ఆమేన్. అయితే దేవుడు నోహుతో సెలవిచ్చాడు, ఇదిగో ఈ భూమిని సమస్తమును బలత్కారంతో నిండి ఉన్న కనుక ఇంక నా సన్నిధిని వారికి అంతం వచ్చింది. నేను ఇక భూమిని వారిని భూమితో కూడా నాశనం చేయబోతున్నాను కనుక నీ కొరకు ఒక చితిసారు రానుతో నీ కొరకు ఒక వాడను తయారు చేసుకుని దాన్ని అరలు పెట్టి వాడను చేసి వెలుపుట బయట దానికి కీలుపోయేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్పటి వరకు అక్కడ వాడలు ఉన్నాయో తెలియదు. ఫస్ట్ వాడను దేవుడే అక్కడ నోవా చేత ఎలా వాడ తయారు చేయాలి, అసలు ఎన్ని అడుగులు ఉండాలి, కిటికీలు ఎలా పెట్టాలి, దానికి ఎన్ని అంతస్తులు ఆ వాడను కట్టాలి, అక్కడ వాడి యొక్క దాని ద్వారం ఎలా ఉండాలి, సమస్తం కూడా మీరు బైబిల్ తీసుకుని చదవండి. వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు నోవాహు చక్కగా బోధించాడు. ఎందుకంటే నోవాహు అతని కుటుంబము అక్కడ ఆ వాడలో లాక్డౌన్ అవ్వాలంటే అందులో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లాక్డౌన్ అయితేనే అందులో కనుక లాక్డౌన్ అయితేనే అతడు కానీ అతడు కుటుంబం కానీ సేవ్ అవుతారు. ఎందుకంటే భూమి మీదకి దేవుడు ఒక భయంకరమైన జలప్రలయం తీసుకురాబోతున్నాడు. ఆ మహా జలప్రలయంలో మొత్తం జీవరాశులను తుడిచిపెట్టేపోతున్నాడు. ఆ తుడిచిపెట్టేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు కనుక నోవాహుకు ఒక వాడను తయారు చేసుకుని దానికి కీలుపోయమని చెప్పాడు. నోవాహు దేవుడు చెప్పినట్టుగా చేశాడు. 7వ అధ్యాయం నుంచి చూస్తే యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడివి 7 నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొను. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయనని నోవాహుతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని. ఆమేన్. అను కూడా ఫ్రైడే వాక్యం అన్నమాట. నీతిమంతులు మన దేవుడు ఆలకిస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు, నీతిమంతులు కలుగు ఆపదలు కాపాడతాడు. నీతిమంతుల మీద భక్తిహీనులు దురాలోచన చంప చూసిన దేవుడు వారిని వారి చేతికి అప్పగింపడు అని వచ్చింది. నీతిమంతుల మీద దురాలోచన చేసిన అక్కడికి వారి అంతం వచ్చిందని దేవుడు వారిని చూస్తూ నవ్వుతుంటాడు. నీతిమంతుల కొరకు మరి మనం నీతిమంతులు ఎలా అవ్వాలనేది కూడా దేవుడు మనతో మాట్లాడాడు మొన్న ఫ్రైడే వాక్యం ద్వారా. మరి మీరందరూ విన్నారని నేను అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. దాన్ని బట్టి మీరు అందరూ ప్రే చేశారని అనుకున్నాను. ఆ కాలంలో అబ్రహాము విశ్వాసం బట్టి క్రియలు బట్టి నీతిమంతులు అయితే ఈరోజు మన యేసు క్రీస్తునందనే విశ్వాసం బట్టి ఆయన రక్తం మూలంగా నీతిమంతులు అని రోమా 5వ అధ్యాయం మీకు 1వ వచనంలో 9వ వచనంలో కూడా మీకు తెలియజేస్తాను. ఆయన కృప చేతే మన నీతిమంతులు, మన నీతి క్రియలు బట్టి. ఆ కాలంలో నోవాహు నిందారహితుడు, నీతిపరుడు, దేవుడు అతన్ని భద్రపరచాలని దాచి ఉంచాలని దేవుని చిత్తమైంది కనుక ఒక వాడను సిద్ధపరిచి దేవుడు అతన్ని, అతని భార్యను, అతని యొక్క కుమారులు 3 కోడళ్లను దాదాపు 8 మందిని, తర్వాత ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలో 7 జతలను ఆ వాడలోకి పంపించినప్పుడు ఆ వాడలో కావలసిన ఆహారమును సమస్తమును నోవాహు సిద్ధం చేసుకున్నాడు. ఆ జీవరాశులకి అంతస్తులు దాదాపు ఎన్ని అంతస్తులు ఉండాలో దానిని 2 అంతస్తులుగా 3 అంతస్తులుగా
దాన్ని తయారు చేశాడు. అంటే 3 ఫ్లోర్స్ అనమాట. ఆ వాడలో ఆ కాలం మంది 3 ఫ్లోర్లు వాడని తయారు చేశాడు ఆయన. 3 అంతస్తులు గల వాడని తయారు చేశాడు. ఆ అరలో పెట్టాడు. అక్కడ ఏ జీవరాశి, పక్షులు, జంతువులు, అలాగే పురుగులు, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలో జతలుగా వాడలో ప్రవేశించినప్పుడు దేవుడు ఆ వాడకి లాక్ చేసేసాడు. లాక్ చేసేసిన తర్వాత ఇక్కడ 12వ వచనం చూస్తే 40 పగళ్ళు 11వ వచనం. నోవహు వయసు 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధపు ఊటలన్నీ ఆ దినమంది ఇప్పబడెను, ఆకాశ తుమ్ములు ఇప్పబడెను. 11వ వచనం. 12 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేము, హాము, యాపెతును, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కొడుకులను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. హల్లెలూయా. చూడండి, నోవాహు దేవుని మాట విని నమ్మాడు. వచ్చిన జలప్రళయం నుంచి తను దాచుకున్నాడు, దాగి ఉన్నాడు, తను లాక్డౌన్ చేసుకున్నాడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఆ వాడలోనే ఉండాలి, ఇంకా బయటికి రాకూడదు. అతడు దాదాపు 40 దినములు పగలు రాత్రి ఆకాశ తుమ్ము, భూమి అగాధ జలాలు ఇప్పబడ్డాయి. ఎంత భయంకరమైన ప్రచండమైన వర్షము, భూమిలో ఉన్న ఆ యొక్క అగాధ జలాలు ఇప్పబడితే ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే చూడండి 17వ వచనంలో, ఆ జలపు 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతం మునిగిపోయిన. హల్లెలూయా. ఎంత భయంకరమైన ఫ్లడ్ చూడండి. ఆకాశం కింద ఉన్న మహా గొప్ప పర్వతములు, హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలే మునిగిపోయినట్టు హిమాలయాలు మునిగితే ఇంకా ప్రపంచం ఉంటుందో చెప్పాను. అంత భయంకరమైన ఫ్లడ్ వచ్చింది, అంత భయంకరమైన వర్షం కురిపించాడు దేవుడు. ఆ రోజు సమస్త జీవరాశులన్నీ కూడా ఆ భయంకరమైన జలప్రలయంలో ఆ రోజు అందరూ కూడా చనిపోయారు. 20 వచ్చిన చోట అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి. ఏమైపోయారు? అక్కడ అంత వాళ్ళు చనిపోయారు, నరులు చనిపోయారు, మిగతా జీవరాశులు కూడా వారితో కూడా చనిపోయింది. సోదరుడు కానీ నోవాహు అతని కుటుంబము కానీ ప్రతి జీవి నుంచి జతలుగా ఉన్న ఆ జీవరాశులు మాత్రం బ్రతికింది. దీనంతటి గల కారణం ఏంటంటే నోవాహు దేవుని దృష్టిలో నిందారహితుడును నీతిపరుడని అన్నాడు కనుక దేవుని మాట విని తను భద్రపరుచుకుని దాచుకున్నాడు, దాగి ఉన్నాడు, తను లాక్డౌన్ చేసుకున్నాడు. ఈరోజు కూడా నీవు దుష్టుడైన అపవాదికి దొరకకుండా నేను లాక్డౌన్ చేసుకోవాలి, దాగి ఉండాలి. బుద్ధిమంతుడు అయితే అపాయం వచ్చుడు దాక్కోవాలి, జ్ఞానం లేనివాడు అయితే అపాయానికి ఎదురెళ్ళి శోధనలో పడిపోతాడు. జాగ్రత్త. దేవుని మాట విన్నాడు. ఆ కాలంలో దేవునాథ్ని వెళ్ళి ఆ జలప్రలను ప్రకటిస్తే ఆ కాలంలో ఎవరు వినలేదంట. నోవాహు జలప్రలకను తినిచ్చు, త్రాగుచు, పెండ్లికి ఇవ్వడచ్చు, పెండ్లి చేసుకొనిచ్చు ఉండేరి అని ఉంది అక్కడ. మత్తయి సువార్తలో ప్రభు వారు చెప్తారు. ఆ నోవాహు జలప్రయ దినాలు ఎలాగ ఉన్నాయో అలాగే మనుష్య కుమారుడు రాకటి దినాలు కూడా అట్లానే ఉంటాయన్నారు. ఈరోజు కూడా మహాప్రళయ దినం భూమి మీదకి రాబోతుంది. కానీ ఈ సమయంలో సోదరి తెగుళ్ళు అనేది, కరోనా వైరస్ అనేది దానికి ప్రభు రాకడికి సూచనగా రేగింది కనుక మరి ఆ రోజు నోవాహు తను దాచుకున్నాడు కనుక, దాగి ఉన్నాడు కనుక, ఆ వాడలో ఉండి దేవునితో ఎల్లప్పుడూ ప్రార్థనలో గడిపాడు కనుక మహా భయంకరమైన జలపను దేవుడు కాపాడాడు. దాదాపు 150 దినములు. ఎన్ని రోజులు అంటే చూడండి, అదే ఆదికాండం 8వ అధ్యాయము చూడండి, మొదట వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయు విసురున్నట్టు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలములు ఊటలను ఆకాశపు తుమ్ములను మూయబడెను. ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమంగా తీసిపోవచ్చుండెను. 150 దినములు అయిన తరువాత 150 దినములు వాటర్
ఎన్ని రోజులు? 40 రోజుల్లో జలప్రలయం తగ్గిపోలా. 40 రోజులు భయంకర ప్రచండ వర్షము తూములు ఇవ్వబడ్డాయి. కానీ ఆ వాటర్ ఎంతకాలం ఉందంటే 150 రోజులు ఉందంట. అంటే దాదాపు 5 మూడు 15 అంటే 5 నెలల కాలం ఉందన్నమాట. కేవలం ఆ వాటర్ అనేది తగ్గటం స్టార్ట్ అవ్వడం అనేది 150 రోజుల తర్వాత తగ్గడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ నీళ్లు 10వ నెల వరకు 7వ నెల నుంచి అరారాతు కొండ మీద ఆ వాడ నిలిచింది. నీళ్లు మెల్లగా 7వ నెల మొదలుకొని 10వ నెల వరకు, అంటే 10 నెలల కాలం వాటర్ తగ్గుతూనే వచ్చింది. అక్కడ నుంచి మళ్ళా ఇంకొక 40 దినములు, అంటే ఈ దగ్గర 1 ఇయర్ అండి. దగ్గర 1 ఇయర్ పట్టింది. అంటే నోవాహు ఎంతకాలం లాక్డౌన్ అయ్యాడు? అరారాతు కొండ మీద నిలిచింది, కానీ ఆ వాటర్ అప్పుడే తగ్గిపోలేదు. 7వ నెల 10వ నెల వరకు ఆ వాటర్ మెల్లమెల్లగా క్రమం తగ్గుతూ వచ్చింది. ఆఖరికి తర్వాత ఇంకొక 40 దినాలకి పూర్తిగా వాటర్ అనేది భూమి నుంచి తక్కువైపోయింది. అంటే దాదాపు చూడండి, ఆలోచించండి సోదరుడా, మరి దాదాపు నోవాహు 10వ నెల కానించి ఇంకొక 40 దినాలంటే సరే ఆలోచించండి, దాదాపు 1 సంవత్సరం పాటు మరి లాక్డౌన్ అయిపోయాడు ఆయన ఆ వాడ నుంచి బయటకు వచ్చిన అరారత్ పర్వతం మీదే తన యొక్క కుటుంబాన్ని స్థిరపరచుకున్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి తను భద్రపరచుకున్నాడు, రక్షింపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నేను భద్రపరచుకోవాలి. ఇంకా చూద్దాం బైబిల్ గ్రంథంలో ఎవరు తమను తాము లాక్డౌన్ చేసుకున్నారో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మోషే గురించి చూద్దాం. మోషే మరి అతడు దేవుని యొక్క సేవకుడిగా పిలువబడక ముందు ఐగుప్తు రాజకుమార్తె కుమారుడిగా పెరిగాడు. ఐగుప్తుని చంపిన తర్వాత మోషే అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశం పారిపోయి అక్కడ 40 సంవత్సరముల గొర్రెలు మేపాడు. ఎన్ని సంవత్సరాలు? 40 ఏండ్లు గొర్రెలు మేపాడు. ఈ 40 ఏండ్లు కూడా ఆయన ఎక్కడున్నాడు ఎవరో తెలియదు. 40 సంవత్సరములు ఐగుప్తు సుఖభోగంలో అనుభవించాడు. ఇంకొక 40 ఏండ్లు తన మామయ్యని ఇత్రోమందను మేపుతూ అతని కుమార్తెను పెళ్లి చేసుకుని పిల్లలను కానీ అక్కడే దాదాపు ఒక 40 ఏండ్లు అక్కడ అతను లాక్డౌన్ అయిపోయాడు. అంటే అప్పటి వరకు తెలియదు. ఈ 40 ఏండ్ల పరిస్థితి అతనికి ఏం కలిగింది అని అంటే అతడు మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. సాత్వికత వచ్చింది అతనికి. ఎటువంటి సాత్వికత అంటే అక్కడ గొర్రెల మేపి ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన. తన మామైన ఇత్రోమందను మేపుతూ చూడండి. ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడు పిలిచాడు? 40 ఏళ్ళు పూర్తయిన తర్వాత దేవుడు అతను పిలిచాడు. 3వ అధ్యాయం మొదట నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి నుంచి. మోషే మిద్యాను యాజకుడైన ఈత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. చూడండి, అక్కడ మిద్యాను యాజకుడు ఇత్రో అని తన మామ మందను మేపుతూ అరణ్యంలోకి అవతల హోరేబు కొండకు వచ్చాను. చూడండి, ఇతడు తన మామ దగ్గర గొర్రెలు మేపడానికి దాదాపు 40 ఇయర్స్ వర్క్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరంలో గొర్రెలు మేపాడు అతను. 40 ఏండ్లు గొర్రెలు మేపాడు. 40 ఏండ్లు అతడు తను ఆ మిద్యాను దేశం, అన్యుల దేశంలో తన సొంత ఇంటి వారికి దూరం, తన తల్లికి దూరం అయ్యాడు, తన అయిన వారికి దూరం అయ్యాడు, ఇజ్రాయేల్ ప్రజలకు దూరం అయ్యాడు. అతను బతికున్నాడా చనిపోయాడా కూడా ఎవరో తెలియదు. అటువంటి స్థితిలో అతనికి కలిగిన లాభం ఏంటంటే ఐగుప్తును రాజకుమారుడు అహంకారం గర్వంతో ఉండేవాడు కనుక ఐగుప్తును ఒక గుద్దుకి చంపేశాడు. కానీ ఇక్కడ 40 ఏండ్లు ఈయన పొందిన ట్రైనింగ్ ఏంటంటే నిద్రోమందని మేపుతూ గొర్రెలు మేపుతూ సాత్వికత. అంటే తనది కాని దేశంలో మౌనం ఉండాలి, అక్కడ తప్పదు. పైగా తనది కాని ఊరు, తనది కాని ప్రాంతం, అసలు తనకి ఏ హక్కు లేదు, అక్కడ మౌనం ఉండాలి. ఇప్పుడు చూడండి, సొంత ఊర్లో ఉంటే ఏ విధంగా ఉంటాం? పులైపోతాం, అవునా కదా? అదే వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మౌనంగా ఉంటాము. కొత్త ఊరు, ఇది మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, ఇక్కడ వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలియదు అని చాలా మౌనంగా ఉంటాం. ఎందుకంటే అది మనకు తెలియని ప్రాంతం. మోషే కూడా తను భద్రపరుచుకుని లాక్డౌన్ చేసుకుని 40 ఏండ్లు లాక్డౌన్ అయ్యాడు. నిజంగానే సోదరుడా, ఆ రోజు అతనిలో వచ్చిన సాత్వి. అప్పుడు దేవుడు హోరేబు కొండ మీద మోషేను మండుచున్న పదులోంచి పిలిచి దేవుని సేవకు పిలిచాడు. హల్లెలూయా. ఇలా దేవుడు పిలుపును బట్టి అతడు వెళ్ళి 6 లక్షల మందిని ఇజ్రాయేల్ ప్రజలను కఠిన బానిసత్వం నుంచి విడిపించి నాయకుడుగా వారిని 40 ఏండ్లు, ఎన్నేళ్ళు? 40 ఏండ్లు అరణ్యంలో నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నడిపించడమే కాకుండా అతడు దేవుని ప్రత్యక్షత పొందడానికి అతడు చేసిన పని ఏంటంటే సీనాయి పర్వతం మీద
దేవుని దగ్గర 40 దినములు తను లాక్డౌన్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 40 దినములు దేవుని దగ్గర తను లాక్డౌన్ చేసుకున్నాడు. అన్నపానములు లేవు, ఆహారం లేదు, కనీసం నీళ్లు కూడా లేవు. అక్కడ 40 దినములు దేవుడు అతనితో మాట్లాడి 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమునిచ్చి, మరి 600 చిల్లర ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఇచ్చి, అసలు 40 దినములు మోషే ఏమైపోయాడో వారికి తెలియదు. హల్లెలూయా. కానీ మోషే నిజంగా దేవునితో గడిపి ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం వెలిగిపోయిందంట. నిజంగా చూద్దాం సోదరుడా. మరి మోషే మొదట 40 దినములు దేవునితో గడిపినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కొండ కింద మోషే అనేవాడు ఏమాడో తెలియదు, చనిపోయాడని తెలిసి అనుకుని వారు అహరోనును ప్రేరేపించి బంగారు దుమ్ము చేసి పూజిస్తున్నప్పుడు దేవుడు మోషేని తడవు చేయకుండా కిందకు పంపించినప్పుడు రాత్రి దేవుడు 10 ఆజ్ఞలు గల ఆ యొక్క ధర్మశాస్త్ర పలకలు అనేవి మరి పగలగొట్టడం కోసం. కానీ ఆ రోజు దేవుడు ఆ యొక్క మోషే ప్రజలు పరిహారం చేశాక మరి రెండోసారి దేవుడు అతను కొండ మీదకి పిలిచాడు. ఇలా 3 సార్లు 3:40 ఆయన దేవుడితో గడిపినట్టుగా బైబిల్ చెప్తుంది. అయితే ఆయన దేవుడితో మొదటిసారి గడిపినప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అలాగే రెండోసారి కూడా వెళ్ళినప్పుడు దేవుడు ధర్మశాస్త్రము ఆజ్ఞను దేవుడు ఆయనకు బయలుపరిచాడు. దాదాపు 40 దినములు 34 అధ్యాయం నిర్గమాకాండం 34 అధ్యాయము మొదటి నుంచి చూడండి. మోషే మిద్యాను యాజకుడైన 34 అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయం వరకు నీవు సిద్ధపడి ఉదయం సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళా రమ్మన్నాడు ఒంటరిగా. ఏ నరుడు నీతో రావద్దు, నేను నీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నానని వెళ్తే మోషే 2 రాతి పలకను సిద్ధం చేసుకుని మళ్ళా సీనాయి పర్వతం మీదకి గాఢాంధకారంలోకి ఎక్కి, ఎందుకంటే అది మండుచున్న కొండ, ఆ గాఢాంధకారం కమ్మి ఉంది. ఆ యొక్క అగ్నికొండలో దేవుడు ఆ ధూమంలో దేవుడు మోషేతో 40 దినములు రేయి పగలు దేవుడు మాట్లాడాడట. దేవుడు అనేకమైన విషయాలు మోషేతో చెప్పి చూడు నెరవేరొచ్చిన. మరి యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ వాక్యమును రాసుకున్నాము. 27 ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలులతోను నిబంధన చేసినాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసిండలేదు. హల్లెలూయా. చూడండి సోదరుడా, ఇక్కడ చూస్తే మోషే దేవునితో రెండోసారి 40 దినములు దేవునితో గడిపాడు. అనేకమైన విషయాలు దేవుడు అతనితో మాట్లాడాడు. నిబంధనలు తెలియజేశాడు. తన యొక్క ధర్మ విధులను దేవుడు తెలియజేశాడు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ విధంగా నడవాలి. ఈరోజు చైనా వాళ్ళు తింటున్నారు ఆ యొక్క జంతువులన్నీ కూడా. నిజంగా బైబిల్ గ్రంథాలు దేవుడు అందులో నిషిద్ధమైన వాటిని తినకూడదనే బైబిల్లో రాయించాడు. కొన్నిటిని తినాలి, కొన్నిటిని తినకూడదనే రాయించాడు దేవుడు. కానీ ఈరోజు ఆ వైరస్ అనేది ఆ భయంకరమైన పురుగుల్లో లేకపోతే గబ్బిలాలను తినడం వల్ల వాటి నుంచి మనుషులు సంక్రమించింది అంటున్నారు. కానీ దేవుడు బైబిల్ గ్రంథాలు అటువంటి వాటిని నిషిద్ధమైనవని తెలియజేశాను. నిజంగా ఎలా ఏది తినాలి, ఏది తినకూడదు, ఎట్లా బ్రతకాలి, ఎట్లా బ్రతకూడదు అన్నది ప్రతి విషయంలో దేవుడు అక్కడ మోషే ద్వారా మరి ఇశ్రాయేలుకి కావాల్సిన నిబంధన, మానవ జాతికి కావాల్సిన ధర్మశాస్త్రం దేవుడు రాయించాడు. ఇట్లా దేవుడితో మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కనీసం ఆహారం కానీ నీళ్లు కానీ పుచ్చుకోలేదట. నిజంగా సోదరు లాక్డౌన్ అయిపోయాడు 40 రోజులు. నిజంగా అలా ఉండడం ద్వారా అతని ముఖ చర్మం ప్రకాశించడం స్టార్ట్ అయిందట. అసలు ఆ సంగతి అతను కూడా తెలియదు. అది చూసి అతడు ఆ కొండ దిగి వచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశిస్తుంటే దేవునితో మాట్లాడే ఆ ప్రజలు అతను చూడలేకపోయారట. అసలు చూడండి, అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతన్ని సమీపింపవరిచిరి. హల్లెలూయా. అక్కడికి అతన్ని చూడలేకపోతున్నారు. అతని ముఖ చర్మం వెలుగుతుందని ముఖం
వెలుగుతుంది. దేవుని చూస్తున్న ముఖం వెలుగుతుంటే అసలు దగ్గరికే చేయలేకపోయారట అహరోను కానీ ప్రజలు కానీ. ఆఖరికి మోషే ముఖం మీద ముసుగేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. వారు ఆయన ముఖం చూడలేకపోతే ముసుగేసుకుని వారితో మాట్లాడేవాడట. నిజంగా చూడండి సోదరుడా, లాక్డౌన్ అయ్యి దేవునితోటి దాగి ఉండి మాట్లాడిన అనుభవం చూసారా? ఈరోజు మేము ఈ గృహాల్లో ఉంటున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మరి దయచేసి మనం అందరం కూడా ఓడలో నోవాహు వలె దేవునితో గడిపితే నిజంగా మహాభయంకరమైన జలప్రపంచాల తప్పన. అలాగే ఈరోజు కరోనా వైరస్ నుంచి, ఈ శోధన నుంచి మనం తప్పింపడతాం. అలాగే ఈరోజు మోషే వలె 3 సార్లు 3-4 దేవునితో లాక్డౌన్ అయ్యాడు. 40 ఏండ్లు తను లాక్డౌన్ చేసుకున్నాడు కనుక ఈరోజు దేవుడు అతను హోరేబు కొండ మీద తను పిలిచాడు, మాట్లాడాడు. అతడు సాత్వికుడిగా మారిన 40 ఏండ్ల గొర్రెలు మేపే ట్రైనింగ్లో ఈ 3-4 కూడా దేవునితో మాట్లాడినప్పుడు నిజంగానే సోదరుడా, మరి 3వసారి అతడు నిజంగానే దేవుణ్ణి మనుషులు చేసిన పాపం క్షమించమని దేవుని దగ్గర బ్రతిమలాడడానికి అతడు ఆ యొక్క పర్వతమ్మకి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 9:18 చూడండి. దేవుణ్ణి క్షమాపణ అడగమని, ప్రజల కొరకు విజ్ఞాపన చేయడానికి, ప్రజల పాపం క్షమించమని అడగడానికి అతడు తను మరొకసారి లాక్డౌన్ చేసుకున్నాడు దేవునితో. మీరు యెహోవా దృష్టికి 18 మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్ము నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింప చేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమలాడుకుంటుని. హల్లెలూయా. మరొకసారి తన కొండకి ఎక్కడట, తన గురించి ఎక్కలేదు. తను అన్నపానములు మాని 40 రోజులు అన్నపానములు మాని ఈరోజు తాను ఎందుకు లాక్డౌన్ చేసుకున్నాడు సోదరు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకో తెలుసు సోదరుడా, ఆ 40 రోజుల్లో ప్రజలు చేసిన పాపం బట్టి, వారు చేసిన అతిక్రమం అంటే బంగారుదం చేసి పూజించినందుకు, అలాగే అహరోను కూడా బంగారుదం చేసినందుకు దేవుడు అహరోను మీద ప్రజల మీద కోపగించుకున్నప్పుడు ఆ కోపం చల్లార్చడానికి మళ్ళా 40 దినం తను లాక్డౌన్ చేసుకున్నాడు. దేవుని బ్రతిమలాడి దేవుని ఉగ్రతను చల్లార్చాడు. అర్థమవుతుందా? లాక్డౌన్ అవకాశం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? దాదాపు కూడా 40 days అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఒకసారి లెక్కేయండి. 40 రోజులన్నా ఈ 40 రోజులు లాక్డౌన్ లెక్క వచ్చింది. మార్చి 22 నుంచి మే 3 వరకు మనకి దాదాపు 40 days వస్తుంది. మనకి చూడండి కరెక్ట్గా 40 days లాక్డౌన్. మరి ఈ 40 days లాక్డౌన్లో మరి మోషే ఎలాగైతే తాను లాక్డౌన్ చేసుకుని మరి దేవునితో గడిపి అన్నపానములు మాని అసలు ఆ కొండ సినాయి పర్వతం దిక్కుండా దేవుని ప్రజల కొరకు బ్రతిమలాడాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నాడు గనక గొప్ప ఆత్మ పొందిన వ్యక్తి 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలను పాలతీన ప్రాంత దేశానికి దేవునితో కూడా నడిచాడు. ధన్యుడయ్యాడు. ఈరోజు ఒకసారి తాగి ఉండడం అంటే దేవునితో గడపడమే. లాక్డౌన్ అవడం అంటే దేవునితో గడిపే అవకాశం మనకి వచ్చింది అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలామంది బైబిల్ గ్రంథంలో తను లాక్డౌన్ చేసుకున్నారు. ఇంకా చూద్దాం సోదరుడా. మరి చూస్తే దావీదు గురించి వెళ్దాం. దావీదు కూడా నిజంగా చూస్తే దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు. అతడు చిన్నప్పటి నుంచి దేవుని ఆత్మ అభిషేకం కలిగిన వాడు. అతడు గొలియాతును చంపాక దావీదుకు 10,000 దండాలు, సౌలుకి 1000 దండాలు ఉన్నప్పుడు సౌలుకి దావీదు అసూయ పుట్టింది. దావీదును చంపడానికి అతడు చాలా ప్రయత్నం చేశాడు. అనేక మంది ఈటి విసిరాడు, సైనికులను పంపించాడు, చంపడానికి చాలా ప్రయత్నం చేసినప్పుడు ఈ దావీదు ఎన్గిదిలో ఉన్న అదుల్లామన కొండ గుహలో తను లాక్డౌన్ చేసుకున్నాడు. హల్లెలూయా. తను లాక్డౌన్ చేసుకున్నాడు. చాలా నెలలు అందులోనే ఉన్నాడు. బయటికి రాలేదు, బయటికి కనపడలేదు. ఎందుకంటే చూస్తే అది ఒక అరణ్య ప్రాంతం, ఒక కొండ గుహ. కనీసం అక్కడ ఒక నీరు కానీ, ఒక మెత్తడి పరుపులు కానీ, కనీసం ఒక ఆహారంగా లేదు. ఆకలితో అలమటించిపోయాడు. కనీసం పడుకుని రాళ్ళ మధ్య పడుకున్నాడు. జంతువుల మధ్య, విష జంతువుల మధ్య, క్రూర మృగాల మధ్య
దాచుకున్నాడు. దావీదు పరాక్రమశాలి కదా, దావీదు పరాక్రమశాలి కదా, 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు, గొలియాతుని చంపాడు, సౌలును చంపలేడా? కానీ సౌలు జోలికి ఎందుకు వెళ్ళదు తెలుసా? అతను యెహోవా చేత ఇతడు అభిషేకం నొందినవాడు కనుక ఇతను చంపి నిర్దోషుడు మనము, ఇతడు యెహోవా అభిషేకం పొందినవాడు, ఇతని జోలికి నేను వెళ్తే దేవుడు నన్ను ఊరుకోడని ఒక భయము చేత, ఆ భయము చేతనే దావీదు తను లాక్డౌన్ చేసుకున్నాడు. ఎక్కడ అబ్దుల్లామిన కొండ గుహలో లాక్డౌన్ చేసుకున్నాడు. నిజంగా అటువంటి గుహలో ఉన్నప్పుడు నిజంగా సోదరుడా దేవునితో ప్రార్థన చేసేవాడు. ఏమన్నాడంటే, ప్రభువా, యెహోవా నా బలమా, నా శైలమా, నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గమా, నాయన నా శత్రువులు నన్ను చుట్టి ఉన్నారు ప్రభా, వరద వలెలు పొర్లి ఉన్నారు ప్రభా, మరణ పాశంలను చుట్టుకునే తండ్రి, ఆయనను నన్ను కాపాడే దేవుడా, నా శత్రువుల చేతుల నుంచి నన్ను కాపాడు ప్రభా, నన్ను విడిపించుము, నన్ను భద్రపరచమని దావీదు చక్కటి ప్రార్థన చేసేవాడు దేవుని దగ్గర. చూడండి, నిజంగా సోదర కీర్తన గ్రంథం 119 అధ్యాయం 114 వచ్చిన చూడండి. 119 అధ్యాయం. నాకు మరుగు చోటు, నా కేడము నీవే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను, దృష్టిని చేయవారులారా నా యుద్ధ నుండి తొలుగుడి, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. ఆమేన్, హల్లెలూయా. చూడండి సోదరు, దావీదు చేసే ప్రార్థన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ చూడండి, దేవుడి దగ్గర మరుగు చేసుకున్నాడు, తాను దేవుడి దగ్గర మరుగు చేసుకున్నాడు. నా మరుగు చోటు, నా కేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. ఆ రోజు ఆ యొక్క అదుల్లాం అనే కొండ గృహలో తను మరుగు చేసుకున్నాడు, తాను దాచుకుని ఉన్నాడు. చూడండి, అదే కీర్తన గ్రంథం 143లో 9 నుంచి చూడండి. 143:9. యెహోవా, నేను నీ మరుగు చచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రవేశమందు నన్ను నడిపించునుగా. దావీదు దాదాపు కొన్ని నెలలు సౌలు తను శోధిస్తుంటే, శత్రువు తరుముతుంటే, బయటికి వెళ్తే సౌలు సైనికులు తరుముతుంటే ఏం చేయాలో తెలియక ఆ కొండ గుహలో దాక్కుని దేవుని యందు తను మరుగు చేసుకుని దాగి ఉన్నాడు. కొన్ని నెలలు దాగున్నాడు, చాలా కాలం తను దాచుకున్నాడు. ఆకలితో అలమటించాడు, బాధతో అలమటించాడు, ఆఖరి కుటుంబానికి దూరం అయ్యాడు, ఆఖరి సొంత భార్యను కూడా వేరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు తన మామని సౌలు. అటువంటి పరిస్థితుల మధ్య ఏమాత్రం దేవుని మీద అభ్యంతరం పడలేదు, కానీ తను మరుగుపరుచుకుని దాచుకుని ప్రార్థన చేశాడు. యెహోవా, నేను నీ మరుగు తెచ్చున్నాను, నా శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేశాడో దేవుడు సహోదరుడా ఆ దావీదుకు చేసిన ఆ గొప్ప సహాయం చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి దినవృత్తాంతాలు 12వ అధ్యాయము మొదటి నుంచి. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకనూ దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీయులలో పరాక్రమశాలలు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యుద్ధకు సిక్లీగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రియు కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడిచుటకును సమర్థులైన వారు. ఆమేన్, హల్లెలూయా. దాగి ఉన్న దావీదుకు సహాయం చేయడానికి చాలా మంది సౌలు బంధువులను, శత్రువులలో ఉన్న వారి బంధువులే దావీదుకు సహాయం చేయడానికి వచ్చారట. వచ్చి అలాగా అతని సైన్యము ఎట్లయిపోయిందంటే ప్రతిరోజు కూడా 22 వచనం చూస్తే 22 వచనం చూడనా, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యము ప్రతి దినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది దావీదు సహాయం చేయడానికి అప్పులు చేసిన వారు, సమస్యలతో ఉన్నవారు, తిరుగుబాటుదారులు ఎంతో మంది దావీదుని వెతుక్కుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయారట. దాదాపు 400 మంది అని సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ చాలా మంది, కొన్ని వేల మహాసైన్యం అయిపోయిందండి. 400 మంది మహాసైన్యం అయిపోయి దావీదు సహాయం చేయడానికి వచ్చారు. మహాసైన్యం అయిపోయింది సౌలు హతం అయిపోయిన తర్వాత దావీదు మహారాజు అయ్యాడు. ఈరోజు
ఏం చేశాడు? అదుల్లామని కొండ, ఎన్గెద్దిలో ఉన్న అదుల్లామని కొండ గుహలో తను లాక్డౌన్ చేసుకున్నాడు. బయటికి కనపడలేదు, దాగి ఉన్నాడు, కానీ దేవునితో గడిపాడు. నిజంగానే ఈరోజు సోదరు మన శత్రువులు మనం తరుముతుండగా మనం చేయవలసిందంటే మనం దాగి అంటే భయపడి దాగి ఉండకూడదు. వారు ఏదో చేస్తారనో లేదా మనం చంపేస్తారనో కాదు. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూసి దాగును, జ్ఞానం లేనివాడు ఏదో చింపక ఆపదలో పడునను. ఈరోజు మనం గ్రహించాలి, శోధన సమయంలో మనం దాగి ఉండి దేవునితో ప్రార్థన చేసి మనం లాక్డౌన్ చేసుకోవడం ద్వారా ఆ శోధన నుంచి, ఆ శ్రమల నుంచి ఇప్పుడు మనం బయటపడతాం. బైబిల్ ఎప్పుడో చెప్పింది లాక్డౌన్ గురించి. ఇంకా చూస్తే ఏలియా అనే ఒక దైవజన్ దేవుడు ఆ ఇజ్రాయేల్ బ్రదర్ అహాబు, యెజ్బెల్ అనే మహా దుర్మార్గులు పరిపాలిస్తున్న మహారాణి రాజురాని పరిపాలిస్తున్న కాలంలో బయలు దేవత ఆరాధన వచ్చేసింది. ఇజ్రాయేల్ దేవుని మర్చిపోయారు, దేవుని ప్రవక్తను చంపేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు తిష్బీయుడకు ఏలియాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలియా వెళ్ళు, ఆ దుర్మార్గులతో ఈ యొక్క వార్త చెప్పు, ఇదిగో ఈ దేశంలో ఇక్కడి నుంచి 3.5 సంవత్సరాలు ఇక్కడి నుంచి వర్షం కానీ మంచి మనం పడదని సెలవిమ్మన్నాడు. సో ఏలియా ధైర్యంగా వెళ్ళాడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా హల్లెలూయా. చూడండి సోదరు, ఇక్కడ వర్షము గాని మంచిగానే పడదని చెప్పు అని దేవుడు ధైర్యంగా ప్రకటించాడు. ఆ శాపాన్ని చెప్పేటప్పటికి దావీదు మీద వారికి అభ్యంతరం వచ్చింది. దావీదుని వారు చంపడానికి చూస్తారు, ఖచ్చితంగా తెలుసు. కానీ ఏలియా నువ్వు వెళ్ళి ఏమంటున్నాడు దేవుడు చదువునా? పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఏలియా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము. దేవుడే చెప్తున్నాడు, దాగి ఉండుము. ఆ వాగు నీవు త్రాగుదు, అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిద్దని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఆమేన్. హల్లెలూయా. అక్కడ వాసం చేశాడు దేవుడు చెప్పినట్టుగానే. దేవుడు అక్కడ ప్రతిరోజు ఏం చేశాడు? అక్కడ కాకోలంలో ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసం అతన్ని తీసుకుని వచ్చుచుండను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. హల్లెలూయా. ఏలియా అనే దైవజనుడు దేవుని మాట నమ్మి దేవుడు చెప్పమన్న ప్రవచనాన్ని చెప్పాడు. అక్కడ వారి కోపం వచ్చింది. దైవజనుడు మా గురించి ఎలా శపించాడు, మా దేశాన్ని శపించాడు, ఇతను చంపాలన్న ఆలోచనతో అహాబు యెజెబెలు ప్రయత్నం చేస్తుంటే ఏలియాను దేవుడు అంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పారిపోయి కిద్రోను వాగు దగ్గర దాక్కుని ఉండు, నేను చెప్పే వరకు అక్కడే ఉండు, నీకు అక్కడ వాగు నీరు తాగుతూ ఉంటే నేను కాకుల చేత ఆహారం పంపిస్తాను అన్నాడు. నిజంగానే కాకులు ఉదయం ముందు అస్తమయం ముందు రొట్టెను మాంసం తెచ్చి ఆయన దగ్గర పడేసి వెళ్ళిపోయాట. నిజంగా చూడండి సోదరుడా, అక్కడ ఏలియా మరి కొన్ని దినముల వరకు ఆ వాగు నీరు ఎండిపోయే వరకు అక్కడ ఉన్నాడు. తర్వాత ఇక్కడి నుంచి లేచి వెళ్ళు, సారెపతని గ్రామానికి వెళ్ళు, నిన్ను పోషించడానికి అక్కడ విధవరాలుగా నేను అవకాశం ఇచ్చారంటే అక్కడ ఏలియా ఆ మాట నమ్మి వెళ్ళాడు. ఆ మాట నమ్మి వెళ్ళిన తర్వాత అక్కడ విధవరాలు కట్టెలేరుకున్నమ్మ ఒక మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళ తర్వాత ఒక అప్పమని అడిగాడు, అయ్యా యెహోవా నీ జీవంతో నా దగ్గర ఒక నూనె చొక్క ఒక పట్టెడి పిండి తప్ప ఏమీ లేదంటే, అమ్మా అందులోనే మొదటి అప్పం చేసి నాకు తీసుకురా, యెహోవా ఈ దేశంలో వర్షం కురిపించేవారు, ఆ తొట్టులో ఉన్న పిండి అయిపోతా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోతాని ఏలియా ప్రవచించాడు. ఏలియా చెప్పినట్టుగా ఆ స్త్రీ చేసింది. నిజంగానే అలా చేసిన తర్వాత చూడండి 14 వచనం చూస్తే, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్లి ఎలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు. హల్లెలూయా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి సోదరా, దేవుడు చెప్పినట్టుగా దేవుడు చెప్పిన మాట విన్నాడు.
కిద్రోను వాగ్దేవత అంతా లాక్డౌన్ చేసుకున్నాడు, దాగి ఉన్నాడు, దేవునితో గడిపాడు, కాగుల చేత పోషించాడు. దేవుడు చెప్పినట్టుగా సారెపతని గ్రామంలో ఉన్న ఒక పేద విధురాల దగ్గరికి వెళ్ళాడు. విధురాల దగ్గరికి వెళ్తారా? పేదల దగ్గరికి, డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దేవుడు మాట నమ్మి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు ఆ విధురాల గృహంలో లాక్డౌన్ అయ్యాడు. ఆ దైవజనుడు వెళ్ళడం వల్ల నిజంగా సోదరు ఆ 3.5 సంవత్సరాలు ఏలియా, అతని విధురాలు, అతని కుమారుడు, ఆమె ఇంటి వారందరూ సమృద్ధిగా భోజన చేశారు. తొట్టులో పిండి ఊరుతూనే ఉంది, బుడ్డులో నూనె ఊరుతూనే ఉంది. ఆ దేశమంతా కరువుతో చనిపోయారేమో కానీ భయంకరమైన కరువుతో ఏలియాను ఆమె ఇంటి వారిని సమృద్ధితో దేవుడు పోషించాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ భయంకరమైన కరువే ఈరోజు చూస్తే పని లేదు, జాబ్ లేదు, ఉద్యోగం లేదు, అక్కడికి వర్క్ లేదు, అయ్యో రేపు పరిస్థితి ఏంటన్నా. కానీ దేవుడు ఈరోజు కనుక ఏలియా ఎలాగైతే దేవుని మాట గుడ్డిగా నమ్మాడో అలా నమ్మి నువ్వు భయపడకుండా ఈ లాక్డౌన్లో దేవునితో గడిపి ఈరోజు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఇదిగో నీ ఆహారం, నీ పానీయంను దేవుని దగ్గరికి పంపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చూస్తే సోదరు, మన చర్చిలో ఉన్న కొంతమంది సహోదరులు దేవుని ప్రేమించి, నిజంగా చెప్తున్నాను, మన సంఘంలో ఉన్న కొంతమంది ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్న వారికి, పేదవారికి వారు మరి బియ్యంను మరిగా చూస్తే మన పప్పులు, ఉప్పులు, నూనెలు మరి కొనిచ్చారు. నిజంగా చూస్తారా, అది చాలా సంతోషమైంది నాకు వాళ్ళు చేయడం ద్వారా. ఎందుకంటే దేవుడు వారిని పోషిస్తున్నాను. ఈరోజు పోషణ గురించి ఏం భయపడవసరలా. అయ్యో రేపు ఎలా బ్రతకాలి, పని లేదు, నా జీవితం ఏంటో, ఈ అప్పులేంటో నువ్వు భయపడకూడదు. ఎందుకంటే నువ్వు ధైర్యంగా ఉండనప్పుడు ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తాడు. లాక్డౌన్ అని ఏలియా ఆ విధురాల ఇంట్లో ఖచ్చితంగా దేవుడు సమృద్ధితో పోషించాడు. ఎందుకంటే తెలుసా, దేవుని మాట విన్నాడు, దేవుని మాటను అక్కడ ప్రవచించాడు, దేవుని యొక్క వాక్యాన్ని అక్కడికి మరణానికైనా సిద్ధపడ్డాడు. దేవుడు అతన్ని కాపాడాడు, అతనికి పోషణ కూడా ఇచ్చాడు. నిజంగానే ఏలియాను దేవుడు ఆ 3.5 సంవత్సరాల లాక్డౌన్లో అద్భుతమైన స్థితిలో దేవుడు అతను పోషించాడు. ఈరోజు నేను కూడా పోషించగల సిద్ధం. ఏలియా లాంటి ధైర్యం, ఏలియా లాంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా హల్లెలూయా. ఇంకా చూద్దాం సోదరుడా, మరి చూస్తే బైబిల్ గ్రంథంలో ఇంతమంది లాక్డౌన్ అయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చాలా కాలం మరి లాక్డౌన్ 45 రోజులు తను లాక్డౌన్ చేసుకున్నారు. తను లాక్డౌన్ చేసుకున్నారు. చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం, 4వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కోనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన దైవ కుమారుడైండు కూడా తన శరీరం ఉందని, తను చేయవలసిన పోరాటం చేయవలసి ఉందని ముందుగా ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ఎలా అయితే దేవునితో కొండ మీద ఒంటరిగా దేవునితో గడిపాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉండి 40 పగళ్ళు 40 రాత్రులు ఒంటరిగా కొండెక్కి 40 రోజులు ఆ కొండ దేవుకుండా ఫాస్టింగ్ ప్రే చేశారని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో గడిపి ప్రార్థన ఉన్నారు. ఈరోజు ఎందుకో తెలుసు సోదరుడా, మరి ఆయన దేవుడే కదా, మరి ఎందుకు 40 రోజులు ఆయన కొండెక్కి ఉపవాసం ఉండవలసిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. ఎందుకు తెలుసా? ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక. శరీరధారి ఉన్న దినముల్లో మహారోధనతో మరి వేదనతో తన మరణించి రక్షించగలవానికి యాచనను, ప్రార్థనను ఆయన అంగీకరింపను, విధేయత్వాల కుమారుడిగా అంగీకరింపను. అంటే శరీరం ఉన్నప్పుడు ఆయన దేవుడైనా కూడా ఆ శరీరంలో ఎన్ని బాధలు అన్నీ అనుభవించాడు ఆయన. ఎంత వ్యాధులు ఉందో, ఎంత ఆకలి బాధ ఉందో, ఎంత దుఃఖం ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత దప్పి ఉందో, ఎంత శోధన ఉందో, ఆ ప్రతిదీ దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుడిగా కాకుండా దైవ మానవుడిగా మానవుడి యొక్క శ్రమలన్నీ అనుభవించాడు. మనకన్నా ఎక్కువే అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆయన శ్రమల ద్వారా మనల్ని విడిపించాడు. ఎందుకు? ఆ శ్రమల కొరకు సిద్ధపడడానికి, తను చేయవలసిన పోరాటం కొరకు ఆయన ఆ 45 రోజులు ఆయన అక్కడ ఉపవాస ప్రార్థన తను లాక్డౌన్ చేసుకున్నారు. అప్పుడు సాతానుడు వచ్చి ఆయన రొట్టెలు చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసి తినమన్నాడు. మనిషి రొట్టె వల్ల మాత్రం దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తున్న ప్రాణం. ఇది ఎత్తైన పర్వతం నుంచి కిందకు దూకు, నీ తండ్రి తన దూతను పంపిస్తాడు, నీ తండ్రిని దేవుని శోధింపవలదని రాయబడిన వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. ఇది ఈ భూలోకంలో ఉన్న సమస్త నీకు ఇస్తాను, నా కాళ్ళకు మొక్కంటే నీ ప్రభు అయిన తండ్రి అయిన దేవునికి తప్ప వీరకుండా మొక్కకూడదని రాయబడిన దానికి వాక్యం ద్వారా సాతాన్ని ఎదిరించాడు. ఆ రోజు సోదరు లాక్డౌన్ ఆయన పొందుకున్న అభిషేకం బట్టి అపవాది ఆయన విడిచిపెట్టి పారిపోయిందండి. హల్లెలూయా.
చూడండి, సాతాన 10వ వచనం చూస్తే యేసు వానితో సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడినదనను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. చూడండి సోదరు, ఆ రోజు యేసు ప్రభు సాతానుని ఎదిరించి అనేక మార్లు ఆయన దాగి ఉన్న శాస్త్రుల పరిచయాల విషయంలో ఎన్నో చోట్ల ఆయన దాగి ఉండేనని వాక్యం ఉంది సోదరుడు. దాగి ఉన్నాడు ఆయన కూడా. తన సమయం ఇంకా రానప్పుడు ఆయన దాగి ఉన్నాడు. చాలాసార్లు ఆయన బైబిల్ గ్రంథంలో దాగి ఉన్నట్టుగానే వ్రాయబడి ఉంది. చూద్దాం చూడండి. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 చూడండి. 8వ అధ్యాయం 56. యోహాను సువార్త 8వ అధ్యాయం 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అని. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రుబ్బుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు ఆయన యూదుల చేతులకు తప్పించుకున్నారు. ఆయన తను దాచుకున్నారు. ఎన్నో మార్లను తను దాచుకున్నారు. ఆయన కొండ మీద తను దాచుకున్నారు. మరి ఆఖరికి యూదుల చేతుల నుంచి తన సమయం వచ్చేవరకు సమయం వచ్చే నేనే యేసునని ఆయన అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఈరోజు తను దాగి ఉండాలి. ఈరోజు నా దాగు చోటు నీవే అంటున్నాడు దావీదు. ఈరోజు నిన్ను దాచుకోవాలి. ఈరోజు సోదరు, దుష్టుడైన అపవాది లోకంలో తిరుగుతున్న అపోస్తలులు పెంతెకోస్తు దినాన మేడగదిలో తమను దాచుకున్నారు. 120 మంది మోకాళ్ళని ప్రార్థన చేసిన చేసిన పెంతెకోస్తున్న పరిశుద్ధాత్మ వచ్చేసింది. హల్లెలూయా. అపోస్తలులైన పౌలు అనేక మంది తను దాచుకున్నాడు. ఆఖరికి రోమ్లో మరి తాను గృహ నిర్బంధం చేస్తే ఆ గృహ నిర్బంధంలోనే ఆయన క్రీస్తు యేసు ఖైదీగా సువార్తను ప్రకటన. ఇలా చూస్తే అపోస్తలులు లాక్డౌన్ అయ్యారు, వారు పరిశుద్ధాత్మను పొందారు. అలాగే మరిగా చూస్తే సోదరు పేతురు గారు కూడా సీమోన్ అనే చర్మ కార్మికులో తను లాక్డౌన్ చేసుకున్న స్థితి కనపడుతుంది. దాగి ఉన్నారు అంతా. ఈరోజు దాగి ఉన్నటువంటి పిరికితనం అనుకోకుండా సోదరుడు తప్పదు. ఖచ్చితంగా కొంతకాలం మన ప్రభులో దాగి ఉండాలి. అపాయం వచ్చిన ఈరోజుకే ఈరోజు 40 దినాల కరోనా వైరస్ గురించి ఈ లాక్డౌన్ ఎందుకు విధించారు అంటే దాగి ఉండడం వల్ల ఈ వైరస్ అది కంట్రోల్ అవుతుందని. అలాగే ఈరోజు సాతానుడి నుంచి కూడా నువ్వు రక్షింపబడాలంటే ఆ దుష్టుడైన అపవాది నిన్ను ఎవరిని మృంగుద్దునా అని వెతుకుతూ తిరుగుతున్నప్పుడు సోదరుడా, మనం చేయవలసింది ఒకటే సోదరు, నీవు దాచుకోవాలి. ఎలా దాచుకోవాలంటే తలుపులు వేసేసుకుని లోపల నుంచి బయటకు రాకపోవడం దాచుకుంటాం అనుకున్నావా? అది వైరస్ నుంచి నేను కాపాడుతాను, దుష్టు నుంచి నేను కాపాడలేదు. నీవు దాచుకోవాలంటే దావీదు వలె నువ్వు నా దాగుచోటు నీవని క్రీస్తు యేసులో నువ్వు దాచుకోవాలి. ఎట్లా దాచుకోవాలని అంటే సోదర ప్రార్థన ద్వారా నీవు దాచుకోవాలి. వాక్యం ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుడు నీకు అందిస్తున్న వాక్యం బట్టి ప్రార్థన చేసి నువ్వు దాచుకోవాలి. సోదరా, పరిశుద్ధాత్మ అనే కవచమును ధరించుకుని నువ్వు దాచుకోవాలి. ఎప్పుడైతే ఇలా దాచుకుంటావో దుష్టుడైన అపవాదిని ఎదుకు వస్తాడు, కానీ నిన్ను ముట్టుకోలేడు. అసలు నువ్వు కనపడవాడికి. చూడండి, నోవాహు కనపడలేదుగా, జలప్రలయం ముట్టుకోలేకపోయిందిగా. చూడండి, మోషే 40 రోజులు కనపడలేదు. ఇంకా చూస్తే దావీదు మరి కనపడ్డా? అదులో సౌలు కనపడలేదు. మరి కనీసం ఏలియా కనపడ్డా? అక్కడ కిద్రోను వాగు దగ్గర కానీ విధురాలు ఇంట్లో ఉన్నప్పుడు 3.5 ఏళ్ళు వెతుకారు ఆహాబు యెజెబెలు ఏలియాని చంపడానికి. కానీ దొరకలేదు. తను దాచుకున్నాడు, దేవునిలో మరుగై ఉన్నాడు కనుక. ఈరోజు మరుగు చేసుకోవాలి. దేవునిలో నిన్ను మరుగు చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మరుగు చేసుకోవాలి. నీ కుటుంబాన్ని మరుగు చేయాలి, నీ భార్య పిల్లలను మరుగు చేయాలి, నీ ఉద్యోగ వ్యాపారం మరుగు చేయాలి. ఎందుకంటే ఆ క్రూర పక్షి, ఆ డేగ నేను ఎప్పుడు నీ మీద దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ కుటుంబం జోలికి, నీ జోలికి, ఆఖరికి నీ పరిచయం జోలికి, నీ విశ్వాసం జోలికి, ఆఖరికి నీ యొక్క వ్యాపారం జోలికి ఈరోజు వస్తూనే ఉంటాడు. వాడి నుంచి నువ్వు మరుగు చేసుకోవాలి. వాడి కన్నులకు నువ్వు కనపడకూడదు, నీ కుటుంబం కనపడకుండా. వాడి గుడ్డివాడైపోయాడు సాతానుడు, వాడి కన్నులు పొడవబడాలంటే నువ్వు దాచుకోవాలి. ఈరోజు అవకాశం వచ్చిన సోదరుడా, నువ్వు పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే నువ్వు డాక్టర్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే నువ్వు ఒక చిన్న జాబ్ చేసుకోవచ్చు, ఒక సాఫ్ట్వేర్లో ఉన్నావేమో, లేకపోతే ఏదైనా జాబ్. కానీ ఈరోజు అందరం కూడా మన ఇంట్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు
ఇంట్లో వచ్చిన పరిస్థితి వచ్చింది కనుక ఏదో చక్కగా టైం పాస్ చేస్తున్న పుస్తకాలు చదువుకుని పేపర్ చదువుకున్నాం, టీవీ చూసుకున్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం, టైం పాస్ చేయకండి. దేవునిలో మేము దాచుకోమని ప్రభునామములో వేడుకుంటున్నాను. అలా దాగి ఉండడం వల్ల సాతానుడి నిన్ను ముట్టుకోలేడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ముట్టుకోలేడు. వచ్చిన శోధన నోవాహు జలప్రలయం తప్పింపబడ్డాడు. మోషే దేవునితో మాట్లాడి ఆ లాక్డౌన్ ద్వారా తను ముఖ్యంగా మొదట దేవుని ధర్మశాస్త్రం తెలుసుకుని, రెండోది ప్రజల పాపం మహరోన పాపం క్షమాపణని దేవుని కోపాన్ని చల్లార్చాడు. ఏలియా ఆ వర్షంలో శపించి నిజంగానే ఆ ఇజ్రాయేల్ ప్రజలు నిజ దేవుడు వేసారని తెలియడానికి, ప్రభువుని తెలియడానికి తను లాక్డౌన్ చేసుకుని తన ప్రాణం సైతం ఉపేక్షించుకుని 3.5 సంవత్సరాల విధురాలు గృహంలోనూ కిద్రోను వాగ్దోరు కూడా లాక్డౌన్ చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను నిజమైన దేవుడు యెహోవా అని తెలుసుకుని వచ్చారు ఏలే వల్ల. సోదరుడా, ఇట్లా చూస్తే చాలా మంది ప్రభు యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు లాక్డౌన్ చేసి సాతాను ఓడించుకున్నారు. ఇలా చూసి యేసు ప్రభు శిష్యులు అపోస్తలు కూడా లాక్డౌన్ చేసుకున్నారు. వారు మేడగదులు 120 మంది పెంతెకొస్తేను పరిశుద్ధాత్మన అభిషేకాన్ని పొందుకున్నారు. సోదరుడు, ఈరోజు చూస్తే నువ్వు లాక్డౌన్ ఇవ్వాలి. ఈ రోజు నుంచి దాగి ఉండ, నా దాగు చోటు నువ్వే, నా మరుగున్న స్థలము నువ్వే అని దావీదు చెప్తున్నప్పుడు కూడా నువ్వు ప్రభా నన్ను నీలో దాచమని ప్రార్థించే, నా కుటుంబాన్ని దాచమని ప్రార్థించే, దుష్టుడి భార్యని తప్పించి ప్రభా. పరలోక ప్రార్థన ఉంటుంది ప్రభా, మమ్మల్ని శోధనలో తేక దుష్టుడి నుంచి మమ్మల్ని కాపాడమని నువ్వు ప్రార్థించాలి. నీ భర్త కొరకు ప్రార్థన, నీ భార్య కొరకు ప్రార్థించాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి, నీ ఉద్యోగం నీ బిజినెస్ కొరకు ప్రార్థించి. లేదంటే వాడు ప్రవేశిస్తాడు, ఏదో రకంగా శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఇంత ప్రార్థన కాపురం పెట్టుకుంటేనే వాడు ఏదో విధంగా మమ్మల్ని శోధిస్తున్నాడు అన్నాడు. అయినా వాళ్ళు ముట్టుకోలేరు. ఆ సాతాను మా దగ్గరికి రాలేడు. వాడు శోధన గురి చేస్తాడు. వాడి పేరు శోధకుడు. శోధించడం తప్ప వాడికి లేదు. ఎందుకంటే ప్రభు ఆజ్ఞిస్తేనే కానీ మన దగ్గరికి రాలేడు. వాడు ప్రభు ఆజ్ఞాపించాను, ఇదిగో నా సేవకుడు యోబు దగ్గరికి వెళ్ళు అన్నాడు. ప్రాణం ముట్టుకోవద్దు, అతనికి ఏ కీడని తలపెట్టి అన్నాడేమో కానీ నువ్వేమైనా చేయాలని కీడని చెప్పలేదు, ఏమైనా చేయగానే ప్రాణం ముట్టుకోవద్దని చెప్పాడు. అలాగే ఈ సాతాను శోధించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, మనం శోధించడానికి. కానీ మన ప్రాణానికి కానీ మన జీవితానికి కానీ ఏమాత్రం హాని చేసే అధికారం మాత్రం సాతానికి లేదు. అసలు ఆ శోధన కూడా మన యొక్క అవివేకం వల్లే, మన నిర్లక్ష్యం వల్లే, మన బలహీనతల వల్లే, మన ప్రార్థనలే, మన భక్తిహీనత వల్ల ఈరోజు ఆ శోధన మన జీవితంలో ప్రవేశిస్తాయి. అదే సమయంలో ఈరోజు చాలా మంది చూడండి సార్ బలహీనమై పడిపోతుంటారు. ఎందుకు పడిపోతుంటారు? వాళ్ళు ప్రేయర్ లేక పడిపోతున్నారు. ఈరోజు ఎవరో వచ్చి 4 చెప్పుడు మాటలు చెప్తే ఆ మాటలు నిజమని నమ్మి పడిపోయేవారు చాలా మంది ఉంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళ దగ్గర ఏంటంటే బుద్ధిమంతుడైతే ప్రతి మాట వివేచిస్తాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, జ్ఞానం గలవాడు ప్రతి మాటను వివేచించును. హల్లెలూయా. జ్ఞానం గలవాడానికి అవును ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, అసూతి చెప్తున్నారు, ద్వేషం చెప్తున్నారు గ్రహించి వాటిని ఖండించేస్తాడు. లేదనుకో అజ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఆ మాట నిజమని చెప్పి పడిపోయే అవకాశం ఉంది. అందుకే మరుగు చేసుకోవాలి. మనం మరుగు చేసి సాతాను దొరకడం దూరం ఉండాలి. వీలైనంత మరుగు చేసుకోవాలి, ఖండించాలి. సాతాన్ని ఎదిరించగలిగే శక్తి మనలో ఉండాలి. ఎందుకంటే సోదరి చూడండి మొదటి యోహాను 5వ అధ్యాయము, మొదటి యోహాను 5వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును, దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడు ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన తను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. హల్లెలూయా. చూసారా? దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. అంటే పాపము చేసినప్పుడు వాడు నిన్ను ముడతాడు చేస్తాడు. నువ్వు పాపము చేయకుండా నువ్వు భద్రపరుచుకున్నప్పుడు దుష్టుడు వాడిని ముట్టాడు. ఎందుకంటే దేవుని పుట్టిన వాడెవడు పాపం చేయడు. నూతన జన్మంలోకి వచ్చే పాపం అనేది మన జీవితం నుంచి వేరైపోతాడు. అయితే దేవుని మూలంగా పుట్టినవాడు తాను భద్రం చేసుకున్నాడు గనక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు దుష్టుని సంబంధులను దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. చాలా జాగ్రత్త సోదరు. దేవుని మూలంగా మనం పుడితే మనం భద్రం చేసిన దాగి ఉండాలి. దేని నుంచి దాగి? సాతాను నుంచి దాగి ఉండాలి, పాపం నుంచి దాచుకోవాలి, మరి శోధ నుంచి దాచుకోవాలి, చెడు స్నేహాల నుంచి దాచుకోవాలి, చెప్పుడు మాట నుంచి దాచుకోవాలి, చెలోక్తి నుంచి దాచుకోవాలి, కీడు నుంచి దాచుకోవాలి, ప్రతి పాపం నుంచి నిన్ను దాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. అరే ఏముందిలే
మనం ఎలాగైనా బ్రతికినా పర్లేదు, దేవుడు క్షమించేస్తున్నాడు అనుకోకూడదు. ఎందుకంటే దుష్టుడు ఏ సమయంలో వాడి మీద ఉన్న మనకు ఒక్కటే అధికారం, మన పాపమే వాడికి మన మీద ఉన్న అధికారం, మన పాపమే వాడికి మన మీద ఉన్న అధికారం, మన మీద దాడి చేయడానికి ఆ పాపమే వాడికి ఒక వే మన దగ్గర రావడం. కనుక ఆ పాపం నుంచి మనం మనభద్రం చేసుకోవాలి. ఆ పాప బ్రతుకుని కడగమని ప్రభుని అడగాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రతి బలహీనత ఆయన దగ్గర ఒప్పుకోవాలి, బలపరచమని అడగాలి, శక్తినిమ్మని అడగాలి. అయ్యా దుష్టుడు దొరకకుండా నన్ను, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నన్ను, కుటుంబాన్ని మీరు కాపాడండి. తను ఈ కరోనా వైరస్ అయినా మా కుటుంబాన్ని, మా యువతని, మా విశ్వాసాన్ని కానీ తాకకుండా కాపాడమని మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు భద్రం చేసుకున్నప్పుడు దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు. ఎందుకంటే మనం దేవుని సంబంధం లోకమంతుంది. అందుకే ప్రభువారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశారంటే ఏమైనా ప్రార్థన చేశారో చూద్దాం, ముగించేసుకుందాం. ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయము తర్వాత చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి చదువుతాం. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరచుతిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? నీవు ప్రభా లోకం నుంచి నువ్వు అనుగ్రహించిన వారి కొరకు, వారు నీ వారనందున వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను ప్రభా అంటున్నాడు. ఎవరు? తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఇదిగో తండ్రి 12లో అంటాడు ఆయన, నేను వారి ఎత్తుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. చూడండి, నాశనపుత్రుడు ఎవరి గురించి అంటాడైనా? ఇస్కరియోతు యూదా గురించి. 12 మంది నేను ఏర్పరచుకున్నాడు, కానీ అందులో ప్రభువా నీవు ఇచ్చిన వారు తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకు నేను ప్రార్థన చేసిన వారిని కాపాడము, వారిని నేను భద్రపరిచాను ప్రభా. ఒక నాశన పుత్రుడే నాశనం అయ్యాడు, నాశనం అవుతున్నాడేమో, కానీ మిగతా వారందరూ కూడా ప్రభా నువ్వు వారిని భద్రపరచమని ప్రార్థన చేశాడు ఆయన. పైగా వారి కొరకు ఆయన చూడండి, దేవుని స్తోత్రం 15, నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. భద్రపరచమని, దుష్టు నుంచి వారు కాపాడమని తన శిష్యుల కొరకు ఆయన మరింత ఆతురతో, వ్యాధులతో నిజంగా ఆయన ప్రార్థించాడు. ఆయన నిజంగా చెప్పాలి సోదరుడా, ఈ ప్రార్థన అంతా చేసిన తన శిష్యులు కొరకు ప్రార్థించాడు, తన భారం కలిగి ప్రార్థన. పైగా వారి కొరకు మాత్రమే కాదు, వారి వాక్యం విన్న మన కొరకు కూడా, వారి ద్వారా ఈరోజు ప్రభుని అంగీకరిస్తున్నాం మనమందరూ కొరకు. చూడండి 27లో చూడండి, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున మన యందు వారు ఏకమై ఉండవాలని వారి కొరకు నేను మాత్రం ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన విశ్వాసం ఇచ్చిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థిస్తుంది. ఎవరి కొరకు? శిష్యుల కొరకే కాదు, వారి శిష్యుల యొక్క ద్వారా ప్రకటింపబడిన సువార్త ఈరోజు మనందరికీ అందింది. యేసుప్రభు శిష్యుల ద్వారా, పౌల ద్వారా ఆ స్వార్థని ఈరోజు మనం విశ్వసిస్తున్నాం. ఆ వాక్యాన్ని ఈరోజు మనం నమ్ముతున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను అపొస్తలుల కార్యములు, పత్రికలన్నీ మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అవునా కదా? అంటే వారి వాక్యమందు మనం కూడా నిలిచిన్నాం కనుక వారినే కాదు, వారి వాక్యము నమ్మిన మనల్ని కూడా భద్రపరచ. నీ గురించి నా గురించి ఎప్పుడో దేవుడు కాపుదలు పెట్టేశాడు. హల్లెలూయా. చూసారా, అంత భద్రత ఇచ్చాడు దేవుడు ఏ వాక్యం ద్వారా. నేను శిష్యుల కొరకే కదా, వారి వాక్యం వింటున్న వారు కూడా, వారిని కూడా కాపాడని వారు కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ప్రార్థన చేశాడు, భద్రపరిచాడు. అందుకే దుష్టుడైన సాతాను ఈరోజు ముట్టుకుంటా. నువ్వు లోకం ఉన్నప్పుడు సాతాను నిన్ను ముట్టుకుని నీ కుటుంబాన్ని చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు, అనారోగ్యాలు, శోధనలు ఎన్ని చూడండి, శత్రువులు, సమస్యలు ఎన్నో చుట్టుకున్నాయి. నీ కుటుంబాన్ని తాకిని కానీ మందిరంకి వచ్చాక వదిలిపోయి ఈరోజు శోధన అయితే ఉంది, కానీ నువ్వు ఇరికింపబడతలేదు.
అపాయం వచ్చిన నీకు ఉపాయం ఇస్తున్నాడు దేవుడు, ఆ శోధన వచ్చిన అందులో తప్పిస్తున్నాడు దేవుడు. నిన్ను ముట్టిన వాడిని కనుగొని ముట్టిన వాడికి సమానం అని చెప్పాడు. నీ తల వెంట్రుకలను ఆయన లెక్క పెట్టే ఈరోజు భద్రపరిచాడు. సోదరి సోదరుడా, ఈరోజు ఈ ప్రభుని యేసుక్రీస్తులో తాగి ఉండటం ఏంటో నేర్చుకోండి. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకోవాలి, కానీ దుష్టుడు వాడిని ముట్టడు. హల్లెలూయా. ఆఖరికి ఇంకొక వచనం చెప్పి ఇంకా నేను ముగించేస్తాను. సోదరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభులో దాగి ఉన్నావో, నిన్ను భద్రపరచు, నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరుచుకున్నావు, విశ్వాసం కలిగి ప్రభుని విడవకుండా, మందిరం విడవకుండా, దైవజనుని విడవకుండా నువ్వు మెలుపు కలిగిన ప్రార్థనలో నువ్వు నడుస్తున్నావు, నువ్వు దాచుకున్నట్టే నీ కుటుంబాన్ని దాచుకున్నావు, నీ భార్య బిడ్డను దాచుకున్నావు, ఆఖరికి నీ భర్తను దాచుకున్నావు, నీ వ్యాపారాన్ని దాచుకున్నావు, నీ బిజినెస్ని దాచుకున్నావు, నీ ఉద్యోగం దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు. శోధిస్తాడే బయట, కానీ వాడు ముట్టుకోలేడు. ఈరోజు ఎందుకంటే ఫైనాన్షియల్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దుష్టుడు ముట్టుకున్నాడు కనుక నీ బిజినెస్ డౌన్ అయిపోయింది. దుష్టుడు ముట్టుకున్నాడు కనుక నీ జాబ్ పోయింది. దుష్టుడు ముట్టుకున్నాడు కనుక నీ కుటుంబంలో శోధనలు కొట్లాటలు. దుష్టుడు ముట్టుకున్నాడు కనుక నువ్వు ఈరోజు నీ కుటుంబంలో తాగుబోతులు. దుష్టుడు ముట్టుకున్నాడు కనుక భార్య భర్తల సమస్యలు. దుష్టుడు ముట్టుకున్నాడు కనుక ఎన్నో సమస్యలు నీ కుటుంబాన్ని తాకిన ఈరోజు దేవుల్లో కనుక నువ్వు భద్రపరుచుకుంటే ఆ దుష్టుడు ఒక మార్గం 7 మార్గం పారిపోతాడు. వాడు ఎందుకు రాడు? ఎందుకు నువ్వు ముద్రింపబడ్డావు. క్రీస్తు రక్తం, నిన్ను దేవుడు ముద్రించుకున్నాడు తన రక్తం ద్వారా. కనుక నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కనుక నిన్ను ముట్టుకునే అధికారం వాడికి లేదు. ఆమేన్. కనుక నువ్వు భద్రపరుచుకుంటే ఇదిగో భూనివాసులను శోధించుటకు రాబో సమయంలో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునో నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. గట్టిగా పట్టుకో. నిజంగా చెప్పాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా త్వరగా వచ్చేచున్నాడు ఆయన. కొండలారామ గుట్టలారామ పట్టుడి, మమ్మల్ని దాచుడి అనే రోజు వస్తుందట. చూస్తారా? ఆ రోజున అదే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పినప్పుడు పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే, ప్రభు రాకడలో ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ రోజు ప్రభువుని నమ్మని వారు, ఆ రోజు ప్రభువునందు విశ్వసించిన వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి. 6వ అధ్యాయం 12 నుంచి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి స్థానంలో తప్పెను. భూరాజులను సహస్రాధిపతులను ధనికులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడు కొండ గుహలో బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూడండి సోదరు, రాబోతుంది ఇంకా 6వ ముద్ర విప్పబడిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రభు రాకడలో సూర్యుడు కంబలి వలె నల్లగా మారిపోతాడు, చంద్రబింబం అంతా రక్తంగా మారిపోతాడు. మొన్న కూడా చెప్పాను, ప్రభు యొక్క రాకడ సూచనలు చెప్పాను. మొదటి వారం మీకు ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం నుంచి నక్షత్రములు భూమి మీద రాలిపోతాయట. ఆస్ట్రాయిడ్స్ వచ్చి పడిపోతాయి. ఆఖరికి ఆకాశం ముందు చుట్టమున్న గ్రంథం అనేది తొలగిపోయి ప్రతి ఆకాశం ముందు మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయి ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి స్థానాలతో, కొండలు ఇక్కడున్న కొండ ఉండదు, తమ స్థానం తప్పెట్టి వెళ్ళిపోతుంది. ద్వీపాలు ఐలాండ్స్ ఉండవు, ఐలాండ్స్ అన్నీ కూడా కలిసిపోవచ్చు, లేదా మరి ఏమైపోతాయో తెలియదు. ఇంకా చూస్తే భూరాదులు కానీ, సహస్రాదులు, బలిష్ఠులు కానీ, ధనికులు కానీ,
మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కొండలలో దూరిపోయి బండలారా కొండలారా మమ్మల్ని కాపాడి, ఇదిగో గొర్రెపిల్ల మహాగ్రతని యేసుక్రీస్తుని మేము నమ్మలేదు, యేసుక్రీస్తు రక్షణ మేము వినలేదు, యేసుక్రీస్తు నిజ దేవుడు అంటే మేము హేళన చేశాం, ఈరోజు అది మత మార్పిడి అన్నాం. అయ్యో కొండలారా గుట్టలారా మమ్మల్ని దాచుకోండి, మమ్మల్ని కాపాడి. కొండలు గుట్టలు దూరతారట, అవి ఎక్కడ కాపాడతాయి? అవే పారిపోతుంటే హల్లెలూయా, ఆ కొండలే పారిపోతున్నాయి, ఆ గుట్టలే పారిపోతుంటే వీళ్ళు ఎక్కడ దాసా? ఎందుకో తెలుసా? గొర్రెపిల్ల మహా ఉగ్రత దినమందు ఎవరు దాచించలేరు. ఎందుకంటే సోదర ఇదే అనుకూల సంరక్షణ దినం కనుక ఇప్పుడు నువ్వు ప్రభుని యేసుక్రీస్తులో దాచుకో, దుష్టుడి నుంచి దాచుకో, పాపం నుంచి దాచుకో. ఈరోజు శోధన నుంచి, శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు దాగి ఉండాలి. ప్రభువులో దాగిన ప్రార్థన ద్వారా దాచుకోవాలి, వాక్యము బైబిల్ పఠనం ద్వారా దాచుకోవాలి, విశ్వాసం ద్వారా ఈరోజు క్రీస్తు శరీరక్తం ద్వారా నువ్వు దాచుకోవాలి, దేవుని గురించి సాక్ష్యం చెప్పడం ద్వారా. అప్పుడు భూనివాసులు కలుగా శోధన నిన్ను కాపాడికి జీవ కిరీటం ఇవ్వబడినాడు దేవుడు తన ఇంట్లో కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. సోదరుల దేవుడు మనతో చక్కటి విషయం మాట్లాడే అందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. ఈరోజు నా దాగు చోటు నీవే అని దావీదు సెలవిచ్చాడు. ఈరోజు మరి తను మరుగుపరుచుకున్న మరి అనేక మంది భక్తుల గురించి, లాక్డౌన్ చేసుకుని వారు ఎన్ని విజయాలు చూస్తారో, దేవునితో ఎలా వారు గడిపారో, ఈరోజు ప్రతిదీ కూడా మనతో దేవుడు అన్ని విధాలుగా మాట్లాడాడు. నోవహు తన లాక్డౌన్ తన ఇంటి రక్షణ కొరకు వాడ కట్టాడు, జలప్రాణం నుంచి తను రక్షించుకోగలిగాడు. ఆమేన్. మోషే లాక్డౌన్ అయ్యాడు, దేవునితో సినాయి పర్వతం 40 సంవత్సరాలు మరి మిథ్యాను ప్రాంతంలో. నిజంగానే ఆ రోజు దేవునితో ముఖాముఖి ప్రత్యక్ష పొందుకుని సాత్వికత పొందుకుని 6 లక్షలు నడిపించే నాయకుడయ్యాడు. అలాగే 40 రోజులు 40 దేవుని దగ్గర లాక్డౌన్ అయ్యాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అలాగే మరి ఇంకా చూస్తే ప్రజల కొరకు మరి చాలా బ్రతిమిలాడి ప్రార్థించి వారి పాపం పరిహరించమని బ్రతిమిలాడుకున్నాడు. వారి పాపాలన్నీ కూడా క్షమించబడడానికి మోషే తన లాక్డౌన్ చేసి అన్నపానం అని దేవునితో లాక్డౌన్ చేసుకున్నాడు. ఇంకా చూస్తే సోదరుడా మరి దావీదు లాక్డౌన్ చేసుకున్నాడు. శత్రువైన సౌలు చేతులు తప్పించమని ప్రార్థించాడు. నా మరుగు చోటు నువ్వు, నా దాగు చోటు నువ్వే, నన్ను కాపాడు, నా శత్రువుల చేతులను దేవుని వేడుకున్నాడు. తన సహాయం చేసేవారు దాదాపు అనేక మంది అతను వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ దేశానికి గొప్ప రాజు అయ్యాడు. నిజంగానే దేవుని యొక్క సాక్షిగా నా ఇష్టానుసారుడినే ఒక చక్కటి సాక్ష్యం పంపుకున్నాడు. మరి ఏలియా లాక్డౌన్ కిద్రోను కాకుల చేత పోషింపబడ్డాడు. మరి 3.5 సంవత్సరం విధురాల కుటుంబంలో లాక్డౌన్ అయ్యాడు కనుక దేవుడు ఆమె కుటుంబాన్ని కూడా దేవుడు పోషించాడు. ఇజ్రాయేల్ ప్రజల 3.5 సంవత్సరాల కరువు తర్వాత ప్రభువుని తెలుసుకుని నిజదేవుడు యేసు దేవుడే అని వారు తెలుసుకున్నారు. దానికి ఏలియా కారణమయ్యాడు. ఇలా చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తను లాక్డౌన్ చేసుకుని సాతానును ఓడించారు. మరి అనేక వాళ్ళు తను దాగి ఉన్నారు. ఆయన అపోస్తలులు మేడగదులు లాక్డౌన్ చేసుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు. ఇలా చూస్తే ఈరోజు లాక్డౌన్ అనే స్థితి గురించి దేవుడు మనతో మాట్లాడాడు కనుక దీన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. లాక్డౌన్ ఇంట్లో ఏం చేస్తున్నావు? పేపర్లు తిరిగేస్తున్నావు, పుస్తకాలు తిరిగేస్తున్నావు, చెలెక్తులు తీసుకున్నావు, ఆడుకుంటున్నావా, టైం వేస్ట్ చేస్తున్నావు? లేదు, కనీసం దీని మనకి 7 ప్రార్థనలు దేవుడు బయలుపరిచాడు నాకు. ఈరోజు ఆ ప్రార్థన మేమున్న 7 సార్లు దేవునితో ఎట్లా గడపాలన్నది ప్రభు మాతో మాట్లాడాడు. ఈరోజు దేవునికి 7 సార్లు దేవునితో ప్రార్థనలు గడుపుతున్నాం. దేవుని చిత్తమైతే ఆ అంశాలు, ఆ 7 ప్రార్థనలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది త్వరలో. దయచేసి మీరు ఆ అంశాలతో కూడా 7 ప్రార్థనల అనుభవం మీరు వెళ్ళాలి. ప్రభు చిత్తమైతే మీరందరూ కూడా ఆ ప్రార్థనలు అవన్నీ కూడా వాట్సాప్ రూపంలో మరి మీ అందరికి కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది కనుక ఆ 7 ప్రార్థనల అనుభవం ప్రతి ఒక్కరు వెళ్ళాలని ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. ప్రభు నామం మేము బ్రతిమలాడుకున్నాం. సోదరుడా దయచేసి సమయంలో ఈ వాక్యం అందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభాని పరిశుద్ధమైన నామన స్తోత్రాలు తండ్రి. ఈరోజునైనా మీ దాసం ద్వారా అనేకమైన విషయాలు మాతో మాట్లాడావు ప్రభా. నా దాగు చోటు నీవే, నైనా అతని యందు దాగి ఉండాలి అన్నది ఒక చక్కటి విషయము. దేవుని యందు మమ్మల్ని మేము ఎలా దాచుకోవాలన్నది ప్రభా ఈరోజు మాతో నాయన సెలవిచ్చిన నీ గొప్ప కృపను బట్టి వందనాలు. నా దాగు చోటు నీవే అంటున్నాడు దావీదు. నేను మిమ్మల్ని దాక్కున్నాను. ఈరోజునైనా సెలవిచ్చావు, బుద్ధిమంతుడు అపాయం నుంచి చుట్టూ దాగును, జ్ఞానం లేనివాడు తండ్రి నేను యోచింపక అపాయంలో పడినాను. తండ్రి నిజమే తండ్రి, బుద్ధిమంతులుగా ఉన్నాం కనుక మమ్మల్ని దాచుకున్నావు. బుద్ధిమంతుడు నీతిమంతుడు కనుక
నీ మాట విన్నాడు ప్రభు, దాచుకున్నాడు. కనుక జలప్రల నుంచి రక్షింపబడ్డాడు. తన ఇంటి వారు రక్షణకు ఓడ సిద్ధం చేశాడు. మోషే నాయన 40 ఏళ్ళు తను దాచుకున్నాడు. సాత్వికుడు అయ్యాడు. ఒక నాయకుడిగా దేవ నీతో పిలువబడ్డ ముఖాముఖి ప్రత్యక్షత పొందుకున్నాడు. 40 రోజులు 40 రోజులు దేవుడు నీతోటి లాక్డౌన్ అయ్యాడు. కనుక ధర్మశాస్త్రాన్ని బయలుపరచగలిగాడు. ప్రజల కొరకు క్షమించమని పాదాలు పట్టుకొని ప్రార్థించి నీ ఉగ్రతను చల్లార్చగలిగాడు తండ్రి. నాయన ఏలియా లాక్డౌన్ అయ్యాడు కనుక నా తండ్రి కిద్రోను వాగ్ దగ్గర పోషింపడ్డాడు. విధురాల కుటుంబంలో విధురాలతో 3.5 సంవత్సరాలు పోషింపబడి భ్రష్టులని ఇజ్రాయేల్ను మళ్ళీ నీ వైపు తీసుకురావడం కారకుడు అయ్యాడు తండ్రి. ఇలా చూస్తే ప్రభా నా తండ్రి దావీదు లాక్డౌన్ అయ్యాడు ప్రభా. అదులామును కొను సౌలు నుంచి తప్పింపబడ్డాడు కనుక నాయన అతను సహాయం చేసేవారు అనేక మంది వచ్చారు ప్రభా. ప్రార్థన సర్వమార్గ శత్రువు చేతులు విడిపించమని ప్రార్థించిన ఆ శత్రువు వచ్చిన గోదావరి కనీసం దావీదుని కనిపెట్టలేకపోయాడు ప్రభు. దావీదు రోజు తప్పింపడ్డాడు కనుక దావీదు నాయన సౌలు చనిపోయి మహారాజు అయ్యాడు ప్రభా. ఈరోజు నువ్వు కూడా తండ్రి 40 దినంలో ఉపవాసంతో నేను బాప్తిసం పొంది లాక్డౌన్ అయ్యాడు తండ్రి. కొండ దుష్టుడైన అపవాది వస్తూ ఓడించి తరిమి కొట్టావు ప్రభు. ఈరోజు నాయన అపోస్తలు తన వేడగదిలో లాక్డౌన్ అయ్యారు కనుక వారు పరిశుద్ధాత్మైన శక్తిని పొందుకున్నారు. ఈరోజు కూడా అతని కరోనా వైరస్ వల్ల మేమందరం ఇంట్లో లాక్డౌన్ అయ్యాం, కానీ నీతో లాక్డౌన్ అవ్వలేదు ప్రభా. ఇండ్లకి లాక్డౌన్ అయ్యి ప్రభు, నీకు లాక్డౌన్ అవ్వాలి ప్రభా. నేను ప్రార్థనకు లాక్డౌన్ అవ్వాలి, బైబిల్ స్టడీ చేయడానికి లాక్డౌన్ అవ్వాలి, దేవాన్ని స్తుతించడానికి, దాని దినమును కనీసం 7 మార్లు ప్రార్థించడానికి లాక్డౌన్ అవ్వాలి ప్రభా. నాయన ఏదో వైరస్ వచ్చి మమ్మల్ని చంపేస్తుందని కాదు అయ్యా ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతండి, ఈ అవకాశం చాలా గొప్ప. 40 దినాల ముప్పుడు మళ్ళీ లాక్డౌన్ వచ్చింది అయ్యా. ఇదిగో తండ్రి మేము 3 వరకు ఉంది, తర్వాత లాక్డౌన్ ఎక్కువైతే మళ్ళీ బిజీ అయిపోతాం కనుక ఈ సమయం నా ప్రభు నీతో గడిపే సమయం, నీతో ప్రార్థించే సమయము ప్రభా. మమ్మల్ని మేము దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రపరుచుకుంటాడు కనుక దుష్టుడు వాడిని ముట్టుకోడన్నా ప్రభా. పైగా భూలోకం వచ్చే శోధన గడను నేను కాపాడుతానన్నాను ఆయన. కొండలారా మా మీద గుట్టలారా పడుడి అని ధనికులు ధనవంతులు ఎంతో మంది రాజులు అధికారులు మంత్రులు ఆ నాయన తండ్రి పారిపోయే మహాసమయం రాబోతుంది తండ్రి. అందులో అప్పుడు మేము దాక్కోవాల్సిన పని లేదు, ఎందుకంటే మేము అప్పటికే పరదేశంలో దాగుకొని ఉంటాం ప్రభా. నీకు స్తోత్రం నాయన తండ్రి. అటువంటి భయంకరమైన శోధన సమయంలో నువ్వు మమ్మల్ని కాపాడుతానన్నా ప్రభా. ఈరోజు నైనా ప్రభా నీలో మమ్మల్ని మేము దాచుకునే శక్తిని ఇమ్మని నాయన తండ్రి. ప్రార్థన ద్వారా దాచుకునే శక్తిని, వాక్యం ద్వారా ఈ యొక్క దైవజనం ద్వారా మాట్లాడుతూ వాక్యం ద్వారా దాచుకునే శక్తిని మన ప్రభు. కుటుంబ ప్రార్థన, పర్సనల్ ప్రార్థన, దైవిక స్థితిలో తను మెలకుగలేని ప్రార్థన తండ్రి. ఎక్కువ వ్యర్థమైన ఫోన్తో గడపకుండా, వ్యర్థమైన తన చాటింగ్స్తో గడపకుండా, వ్యర్థమైన టీవీ న్యూస్తో గడపకుండా తండ్రి, వ్యర్థమైన ముచ్చట్లతో గడపకుండా ప్రభా నీతోనే గడపడానికి ఎక్కువ మాకు సహాయం చేయమని తండ్రి. నాయన ఈరోజు ఇచ్చిన వాక్యం తండ్రి ఏ బిడ్డలు తండ్రి యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా వీక్షిస్తున్నారు వారందరితో నాయన వారి హృదయంలో గుచ్చి మాట్లాడమని ఈ వాక్యం తండ్రి ద్వారా వారు త్వరగా కరోనా వైరస్ నాయన లైవ్ అయిపోవాలి ప్రభు. ప్రతి ఒక్కరి స్వస్థత కలగాలి, త్వరగా లాక్డౌన్ ఎత్తివేయబడాలి, త్వరగా ఈ మందిరం పరిచయం స్టార్ట్ అవ్వాలి, ప్రతి ఒక్క ఉద్యోగ వ్యాపారాలు స్టార్ట్ అవ్వాలి, సాధారణ జనజీవనం వల్ల తిరిగి రావాలి. ఆమె ప్రభా ఇదిగో నిరాకడ త్వరగా రావాలి, మేమందరం ఎత్తబడాలి ప్రభా. ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దుష్టుడైన అపవాది నాయన తండ్రి నాయన మమ్మల్ని శోధించడానికి అనేక విధాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు తండ్రి అయ్యా దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు, భద్రం చేసుకోవాలి తండ్రి. భద్రపరచమని శిష్యుల కొరకు ప్రార్థించాం. అలాగే ఈరోజు మా కొరకు ప్రార్థన శిష్యుల కొరకే కాదు, వారు వాక్యం విన్న మా గురించి కూడా ఆ రోజే ప్రార్థన చేస్తాం. ఆయన యేసయ్యా నువ్వు త్వరగా రాబోతున్నావు ఆయన. ఇదిగో నీ జీవ కిరీటం ఎవరు అపహరించిన జాగ్రత్త చూసుకోమంటున్నావు. నీ రాకడ కొరకు మేమందరూ ఎత్తబడి గుంపులు ఉండడం సహాయం చేసి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభా, వాక్యం వినని కుటుంబాలను కూడా ప్రభా మీరే పేరు చెప్పిన భద్రపరచమని ఈ మందిరాన్ని పరిచయం నీ దాసుని పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతోనే ఈ రోజు నేను ఈ యొక్క వాక్యం రికార్డ్ చేయడానికి సహాయం చేస్తున్న బిడ్డలను కూడా మీరు భద్రపరచమని యేసునామందు మిక్కిలి వెనుక బ్రతునాడు ప్రార్థించి వేడుకుందాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, సులువు రక్తం జయం, యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎదుగుతున్న దేవదేవునికి సదాకాలం చెందునుగాక. ఆమేన్. తండ్రియమైన దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు రక్షణయు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇప్పుడు మోకరించిన వారు సర్వలోకున్న ప్రియబిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును తోడే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ముఖ్య గమనిక, మరి చాలామంది మరి ఆన్లైన్ ద్వారా తమ కానుకలు మరి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా పంపించారు. దేవుడు వారు బహుగా దీవించినగాక. అలాగే ఈస్టర్ కానుకలు చర్చ రెంట్ కూడా పంపించారు.
మరి వారిని దేవుడు దీవించింది గాక. అలాగే మరి ఇంకా పాపం ఆర్థికపరమైన ఇబ్బందులు చాలామంది ఉన్నారు. దేవుడు వారికి చాలా ఆర్థిక సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ లాక్డౌన్లో కూడా వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు ప్రేరేపడినటువంటి వారికి మీ చేత నేను సహాయం చేయగలిగితేనే చేయండి. ఇది ప్రభువున ఉన్న విన్నపం. దయచేసి అందరూ కూడా మనం అందరం కూడా ఒకరికొకరు చేతునిచ్చుకుందాం. ఒకరికొకరు సహోదరులు, మనందరం కుటుంబం. దేవుడు మనందరూ దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.